క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క 2025 సంవత్సరము, కానీ ఈ చర్చికి 25 కాదు, ఈ చర్చికి 19వ సంవత్సరంలో ఉన్నాము. 2007లో ఇక్కడ సంఘం ప్రారంభిస్తే ఈ యొక్క రిజరెక్షన్, ఈ యొక్క పునరుత్థాన, ఈ పండగ ఇది 19వ చేసుకుంటున్నామండి. హల్లెలూయా. సో 19 ఇయర్స్ నుంచి దేవుడు నిరంతరంగా ఈ యొక్క ఈస్టర్ అని అంటాం, మనం ఈస్టర్ అనే మాట వాడము, అది తెలియటానికి చెప్తున్నాం, మళ్ళీ ఇంకేదో అనుకున్నారు. సో ఈస్టర్ ఇస్ నాట్ ఎ బిబ్లికల్ వర్డ్. మనము పునరుత్థాన దినము, లేకపోతే ఆ యొక్క రిజరెక్షన్, మరి ఆ యొక్క సండే రిజరెక్షన్ ఫెస్టివల్, మరి ఈరోజు మనం దేవుని యొక్క మందిరంకి వచ్చి దేవుని యొక్క మాటల్ని మనము విని, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన మరి సిలువ వేయబడి మరణించి ఆయన సమాధిలో ఉన్నాడు అంటే సమాధిలో లేడు, ఆయన సమాధిలోంచి ఆయన లేచాడు. కనుక మనందరం మత్తయి సువార్త 28వ అధ్యాయం తీసి, మత్తయి సువార్త 28వ అధ్యాయం తీసి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము, ఈ యేసు ప్రభు ఆయన పునరుత్థానుడై సమాధిలోంచి లేచిన ఆ యొక్క అంశాన్ని మరి పరిశుద్ధాత్మదేవుడు మత్తయి అనే యొక్క శిష్యుడి ద్వారా మనకు స్పష్టంగా తెలియజేశాడు. కనుక మనందరం కూడా ఈ యొక్క భాగంలో గమనించి ఈరోజు వాక్యాన్ని నేర్చుకుందాం. మత్తయి సువార్త 28లో ఇలాగ చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆ యొక్క ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఫస్ట్ వచనంలో విశ్రాంతి దినం ఏంటి, ఆదివారం ఏమిటి? మరి ఆదివారము విశ్రాంతి దినము కదా? కాదు. కనుక బైబిల్లో దేవుడి వాక్యాన్ని అంత స్పష్టంగా రాసిపెట్టి ఏం చెప్తారంటే, విశ్రాంతి దినము యూదులకు సంబంధించింది. యూదులకు విశ్రాంతి దినం అంటే అది ఇప్పుడు లెక్క ప్రకారము 7th డే అంటే ఆ యొక్క శనివారం వస్తుంది. సో వాళ్ళ యొక్క క్యాలెండర్లో నుంచి ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు, లేకపోతే దాన్ని మనకు క్లియర్గా చెప్తుంది విశ్రాంతి దినము యూదులకు. మరి విశ్రాంతి దినమున వాళ్ళు ఏమి చేయలేరు, కనుక విశ్రాంతి దినమున వాళ్ళు ఏమీ కూడా పని చేయకూడదు. నీవు కానీ, నీ యొక్క భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ గాడిద కానీ, నీ పశువు కానీ, నీ యొక్క పనివాడు కానీ, నీ యొక్క పనికి ఎవ్వరూ ఏ పని చేయకూడదు విశ్రాంతి. అది యూదుల యొక్క ఆజ్ఞ, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. కనుక విశ్రాంతి దినమున వాళ్ళు యేసు ప్రభు యొక్క శరీరానికి ఏమీ చేయలేరు, కాముగా ఉండిపోవాలి. హాలిడే రోజు మనం బ్యాంక్ వెళ్తే ఉంటుందా? ఆ షట్టర్ ముందు కూర్చొని రావాలి. ఎందుకు? షట్టర్ వేసేస్తారు, నీ ట్రాన్సాక్షన్ ఏమీ జరగదు. కనుక అలాగున్నే యూదులు విశ్రాంతి దినాన్ని బహు కఠినంగా ఆచరించేవాళ్ళు, పాటించేవాళ్ళు. కనుక బైబిల్ చెప్తుంది విశ్రాంతి దినము కాక వాళ్ళు నెక్స్ట్ డే ఏమొస్తుందంటే ఆదివారం వస్తుంది. విశ్రాంతి వేరు, ఆదివారం, శనివారం తర్వాత ఆదివారం వస్తుంది. కనుక ఆదివారం దినమున వారు తెల్లవారుచుండగా. సో బైబిల్లో ఈ మొదటి మాట గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు ఎందుకు మరి ఆ యొక్క ఆదివారం ఆరాధన చేస్తారంటే, క్రైస్తవులు ఈ లోకములో యేసుక్రీస్తు యూదుడు, యేసుక్రీస్తు శిష్యులు యూదులు, ఆయన యొక్క ప్రజలు యూదులు. కనుక వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారము ఈ యొక్క శనివారము విశ్రాంతి దినాన్ని దేవుడు కొట్టివేసేసాడు, దాన్ని తీసివేశాడు. ఎందుకనంటే ఆయన యూదుల యొక్క మతము, లేకపోతే దాన్ని ప్రపంచానికి అంతటికి కూడా రుద్దట్లేదు. ఆయన ప్రపంచానికి అంతటి కూడా ఫోర్స్ఫుల్గా ఆచరించమని చెప్పడానికి దేవుడు యేసుక్రీస్తు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు. మోషే ఆ యొక్క యెహోవా దేవుడు, ఆయన యొక్క నామం ఇశ్రాయేలు వరకే ఉండింది. కానీ ఎప్పుడైతే యేసు ఈ లోకంలో యూదులైన తన ప్రజల కొరకు, అన్యులైన వారి కొరకు రక్తం చిందించి ఆయన సిలువెక్కి మరణించి ఆయన తిరిగి లేచాడో, ఇక ఎంత మాత్రం విశ్రాంతి దినము చల్లదు. విశ్రాంతి దినం అనేది యూదులకు సంబంధించింది. కనుక ఆదివారము శిష్యులు గ్యాదర్ కావటం మొదలుపెట్టారు. ఎందుకు నేను ఈ బాధ నేను చెప్పుకోవడం అంటే, ఈరోజు వరకు కూడా ప్రపంచంలో 25 కోట్ల మంది వాక్యములో క్రైస్తవులు శనివారం రోజు ఆరాధిస్తారు. వాళ్ళను 7th డే అడ్వెంటిస్టులు అంటారు. ఇక్కడే మన హైదరాబాద్లో మరి ఆ యొక్క చేపల్ రోడ్లో, యాబిడ్స్లో చేపల్ రోడ్ కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది, ఆ స్టేడియంకు ముందు ఆ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండింది, అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఆ సందులో పెద్ద చర్చ్ ఉంటుంది, 7th డే అడ్వెంటిస్ట్ చర్చ్ ఉంటుంది. వాళ్ళు ఇప్పటికీ కూడా శనివారం ఆరాధిస్తేనే మీరు పరలోకానికి వెళ్తారు, మీరు ఆదివారం ఆరాధించకూడదు అంటున్నారంటే, అలాంటి ఒక సెక్టు, ఒక కల్టు, ఒక క్రీస్తులోనే సంఘంలోనే ఒక శాఖ తప్పు బోధన చేస్తుంది. కనుక నాలాంటి పాస్టర్లు మీరెవ్వరు కూడా నమ్మకండి. 7th డే అడ్వెంటిస్టులు అంటే ఈ శనివారం ఆరాధిస్తేనే మనం పరలోకానికి వెళ్తాము, శనివారం ఆరాధించకపోతే నరకానికి వెళ్తామని చెప్పే దిక్కుమాలిన ఆ బోధ బైబిల్ ఖండిస్తుంది. యేసు ప్రభు శిష్యులు పేతురు, ఆంద్రేయ, ఆ తర్వాత యోహాను, ఆ తర్వాత మత్తయి, దిదుమ, ఆ తర్వాత తోమ, వీళ్ళందరూ కూడా యూదులే.
వాళ్ళు శనివారాన్ని వదిలిపెట్టి ఆదివారం ఆరాధించడం మొదలుపెట్టారు. గట్టిగా చెప్పండి కూడా. యూదులు వదిలేస్తే, దేవుడు తన స్వర్వజులైన యూదులు వదిలేసింది సంఘములో ఆదివారం ఆరాధన పిలిస్తే, మనము యూదులము కాదు, మనం శనివారం ఆరాధించడం ఏంటంటే అది చాలా భయంకరం. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఆదివారం ప్రభువుని ఎందుకు ఆరాధిస్తారంటే, ప్రభువు లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని, సమాధిని జయించాడు కనుక ఆ దినము జయోత్సాహమైనది, ఆ దినము శక్తి గలది కనుక దేవుడు అన్నాడు, నా ప్రజలు భూమి మీద అన్ని జాతుల్లో, అన్ని మతాల్లో, అన్ని భాషల్లో, అన్ని ప్రాంతాల వాళ్ళు నన్ను ఆరాధించడానికి, వాళ్ళు ఒకవేళ విశ్రాంతి దినాన్ని ఆరాధిస్తే మనకు యూదామతాన్ని అంటగట్టారా, మనం యూదామతంలోకి వచ్చామా అనేది దేవుడు కొట్టివేస్తున్నాడు. కనుక విశ్రాంతి దినము వేరు, ఆదివారం వేరు. విశ్రాంతి దినం శనివారం వస్తుంది. ఇప్పటికీ అలా కూడా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ ఉంది. ఎవరికైనా తెలిస్తే అది సరైన చర్చ్ కాదు కనుక మీరు మోసపోవద్దని చెప్తున్నారు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగానే మగ్దలేని మరియు సమాధిని చూడటానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? సమాధి దగ్గరికి వచ్చారు. ఎందుకు? అంతకుముందు 3 రోజుల క్రితం యేసు సిలువబడి, ఆయన సిలువలో హతమార్చబడి, ఆయన ఆ యొక్క బాడీకి, యేసుప్రభు యొక్క శరీరానికి మరి ఆ యొక్క నారబట్ట చుట్టి, ఇదిగో అరిమతె యోసేపు యొక్క సమాధిలో పెట్టినప్పుడు, అప్పుడు వీళ్ళు ఆ యొక్క సమాధి విశ్రాంతి దినం సమీపిస్తుందని దానికి సుగంధ ద్రవ్యాలు పోయలేకపోయారు. కనుక ఇప్పుడు కంప్లీట్ చేద్దామని వస్తున్నారు వాళ్ళు. కంప్లీట్ చేద్దామని వస్తున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, సమాధిని చూడడానికి వచ్చినప్పుడు, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను. ఇక ఈ వాక్యము మరి మనకు సమయం లేదు కనుక ఇక్కడ మరి మనం కూర్చున్న స్థలము ఇది చాలా మంచి ఎయిర్ కండిషన్ ఉంది కనుక, ఈ ఎయిర్ కండిషన్ స్పెషల్ ఎయిర్ కండిషన్ ఇది ఎన్టీసీది కనుక కొద్ది నిమిషాలు చెప్తాను చాలా సీరియస్గా. దేవుని వాక్యాన్ని మీరు విని మరి దేవుని యొక్క సన్నిధిలో సంతోషించి దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడాలని దేవుడి అందు గురించే యొక్క తమ్ముడు శైలస్ కూడా మంచిగా మరి యొక్క ఫిల్మ్ ఏదైతే ఉందో ఆ యొక్క స్క్రీన్ మీద చూపించాడు కదా, న్యూరిగా వినండి. బైబిల్ చెప్తుంది, ఈ భాగం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒకటి మాత్రం చెప్తుంది, మీరు చూశారు, అదే రాసింది ఇక్కడ. దేవుని దూతలు పరలోకము నుండి ఆ యొక్క దిగి వచ్చి రాయిని పొర్లించారు. లేకపోతే ఆ రాయి తొలగించబడి అని కూర్చున్నప్పుడు మొట్టమొదట బైబిల్ చెప్తుంది, సమాధి దగ్గరికి స్త్రీలు వెళ్ళారు. ఆకాశం నుంచి దేవుని దూత వస్తే వీరు ఇరువురిని దేవుడు మన ముందు వస్తున్నాడు ఈరోజు ఉంచి వాళ్ళ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? మొట్టమొదటిది బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క సన్నిధిలో దేవుని దూత ఎందుకు వచ్చారు అనంటే, దేవుడు అంటున్నాడు ఆ రాయిని తొలగించడానికి దేవుని దూత రావాల్సి వచ్చిందా అంటే అది ఎంత మాత్రం కాదండి. ఎందుకు అనంటే దేవుని దూతలు ఆకాశంలో నుంచి ఆ రాయిని తొలగించగలుగుతారు, ఆ రాయిని ఈజీగా తొలగించగలుగుతారు. రాయిని తొలగించడానికి ఎంత మాత్రం కాదండి. నేను ఒకసారి జూబ్లీ హిల్స్, అక్కడ ఒక జూబ్లీ హిల్స్ అండి, నేను ఒకరోజు మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఒక కారు ఒక ఇంటి ముందుకు వస్తుంటేనే ఒక డోర్ అలాగున గేట్ జరుగుతుందండి. నేను అనుకున్నాను ఏమైనా గాలికి జరుగుతుందా అది, లేకపోతే లూజ్ అయ్యి డోర్ కాదండి. ఆ కారులో కూర్చున్న ఆయన ఇల్లు మహాధనవంతులు, కోటీశ్వర్లు వాళ్ళు. వాళ్ళ ఇళ్ళలో గార్డ్స్ కూడా ఉంటారు, సెక్యూరిటీ కూడా ఉంటుంది. కానీ ఆ ఇంటికి సెక్యూరిటీ అవసరం లేకుండా ఆయన ఇంకా సైబర్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఆయన తన కారులో కొద్ది దూరం వస్తుంటే రిమోట్ తీసుకొని ఆపరేట్ చేస్తే ఆ గేటు జరుగుతుందండి. ఆయన లోపలికి వెళ్ళాక మళ్ళీ ఆయన కారులోంచి దిగి అనగానే గేట్ క్లోజ్ అయిపోయింది. ఈరోజు మనుషులకే ఇంత జ్ఞానం ఉండి చేతితో తాకకుండా ఒక గేట్ని తీయగలిగితే, ఈరోజు ఆలోచించండి. ఈరోజు బైబిల్ చెప్తుంది, ఒక దేవుని దూత వచ్చి ఆ రాయి పెద్దగా ఉంది కనుక ఆ రాయిని తొలగించాల్సిన అవసరమో లేదు. ఈ స్క్రీన్ మీద వేసామది, ఆ యొక్క రాయిని తొలగించాల్సిన పని లేదండి. బైబిల్ చెప్తుంది దేవుని దూతలు ఎందుకు వచ్చారు అంటే, మొట్టమొదటిది యేసు వేదన పడుతున్నప్పుడు దేవదూతలు వచ్చారు. ఆయన రక్తము చెమటగా కారుతున్నప్పుడు యేసు ప్రభువు ఆ యొక్క తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగా, కానీ చెమట రక్తముగా మారుతూ వేదన కమ్మలో యేసు ప్రభువును బలపరచడానికి దేవుని దూతలు వచ్చారు. చూస్తారా లూకా సువార్త 22:43 చూడండి. ఆయన ప్రార్థన చేసిన పిమ్మట పరలోకం నుండి దేవుని దూత దిగి వచ్చి ఆయన బలపరిచాడు. మీరు రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, బైబిల్ చేద్దు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనపడి ఆయన బలపరచను. కనుక దేవుడు ఎందుకు ఇక్కడ దూత చెప్తున్నాడంటే, రాయిని తొలగించడానికి కాదు. అంటే యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన వేదనలో ఉన్నాడో, అంటే వెన్ హీ వాజ్ ఇన్ ఎ ప్యాషన్ ద ఏంజిల్స్ వర్ ప్రజెంట్, వెన్ హీ వాజ్ రిజరెక్టెడ్ ఏంజిల్స్ ప్రజెన్స్ అవసరము.
కనుక దేవుని దూత అక్కడ వచ్చాడంటే యేసు పునరుత్థానంలో ఆయన ఉండాలని. ఎందుకు దేవుని దూతలు రావాలంటే దేవదూతలు సాక్ష్యము. ఈరోజు దేవదూతలు సాక్ష్యం దేవుడు కోరుకుంటున్నాడు ఆ సాక్ష్యం. కనుక ఆ యొక్క రాయిని తొలగించడానికి ఆకాశంలో అక్కడి నుంచి రాయిని తొలగించవచ్చు. ఈరోజు హమాస్ మీద ఆ యొక్క ఇజ్రాయేలు యుద్ధాలు చేస్తుంటే వెళ్ళి చేస్తున్నారండి. ఎక్కడి నుంచో రిమోట్లో ఆపరేట్ చేస్తే ఎక్కడో పోయి బాంబు పడుతుంది. ఎక్కడో డ్రోన్ పంపిస్తే ఒక డ్రోన్ తోటి నాశనం చేసేస్తున్నారు కదా. ఈరోజు ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా ఒక మానవుడు దేవుడు సృష్టించిన ఈ బుర్ర, ఈ తెలివి, ఈ జ్ఞానంతో, ఈ వివేచనతో ఎన్ని సృష్టించగలితే మన మానవులకు బ్రెయిన్ సృష్టించిన దేవుడు ఆయన దేవదూతలకు రాయి తొలగించడం వచ్చి కదా నూకాల్సిన అవసరం లేదని. సో దేవదూతలు బైబిల్ చెప్తుంది ఆయన శ్రమ కాలంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన విజయం పొందిన కాలంలో ఉన్నారు. గట్టిగా చెప్పండి కొడదామండి. గుర్తుపెట్టుకోండి, శ్రమలో ఉన్న వాళ్ళు జయములో కూడా ఉండగలుగుతారు. మళ్ళీ దేవదూతల సాక్ష్యం ఎందుకంటే ఈరోజు దేవుడు చెప్తున్నాడు మనందరం కూడా రక్షణ పొందినప్పుడు ఈ రక్షణ కార్యాన్ని దేవదూతలు తొంగి చూస్తున్నారు. దేవదూతలు కూడా సాక్ష్యంగా ఉంటారని బైబిల్ చెప్తుంది. నేను బాప్తిసం ఇచ్చేటప్పుడు నీళ్ళలోకి తీసుకెళ్తాను. నీళ్ళలోకి తీసుకెళ్ళి వాళ్ళు నన్ను అడిగినాక నేను ఆకాశం వైపు చెయ్యెత్తి చేస్తానంటే నాకు ఆ యొక్క దేవుడు నేర్పించాడు. కనుక తెరవబడిన ఆకాశం ఎదుట, దేవదూతల ఎదుట, సంఘం ఎదుట ఈ బిడ్డ ఒప్పుకున్నాడు. ఇక నీ సాక్ష్యానికి అస్సలు వెనక్కిపోవటానికి లేదు. మనుషులు కదా, నీళ్లు నీకు తడి తెలుస్తుంది. అక్కడున్న మనుషులు, సంఘము, అవును ఈ బిడ్డ బాప్తిసం తీసుకున్నాడు నా కళ్ళ ఎదుట. ఒకరోజు దేవదూతలు సాక్ష్యం చెప్తారు, పరలోకం సాక్ష్యం చెప్తుంది. కనుక ఈ 3 మాటలు చెప్పి నేను నీళ్ళలోకి వెళ్ళి తీసుకెళ్ళి బాప్తిసం ఇస్తాను. తండ్రి కుమార పరిశుద్ధ ప్రియ దేవుని బిడ్డలారా, యేసు యొక్క శిలువ మరణము అది దేవదూతల సాక్ష్యం ఉంది. యేసు పునరుత్థానానికి దేవదూతల సాక్ష్యం ఉంది. దేవదూతలు దేవుని కుమారులు కనుక వాళ్ళకు కూడా దీంట్లో దేవుడు రక్షణలో ఇవ్వలేదు ఆయనకు, కానీ మన సాక్ష్యార్థమై మన రక్షణ కార్యాల్లో సహకారులుగా ఉండటానికి మాత్రము దేవుని దూతలను దేవుడు ఇచ్చాడు. పేతురుని చెరసాలలో పెడితే ఒక దేవుని దూతతో విడిపించాడు తప్ప దేవుని దూత నిలబడి వాక్యాన్ని చెప్పలేదు కదా. దేవుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. సాక్షులుగా ఉండాలి. కనుక ఇది మొదటిది. రెండవది, అక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూస్తే 28వ అధ్యాయంలో దేవుని దూతలు ఆ యొక్క సాక్ష్యం మాత్రమే కాకుండా దేవుని దూతల విషయంలో అక్కడ ఇంకొకటి రాయబడింది. అదేమేంటంటే అప్పుడు భూకంపము కలిగాను. బైబిల్ చెప్తుంది భూకంపము కలిగింది. యేసు ఆయన పునరుత్థానుడైనప్పుడు భూకంపం కలిగింది. ఎందుకు భూకంపం కలిగింది? భూకంపం ఎందుకు కలిగింది అంటే ఈ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే యేసు ఆయన సిలువలో ఉన్నప్పుడు 7వ మాట, ఆ యొక్క 6వ మాట సమాప్తమాయను. మన విజయంలో సిస్టర్ గారు పంచుకున్నారు. సమాప్తమైందని చెప్పినప్పుడు ఏమైందండి? ఆ యొక్క భూకంపం వచ్చి ఆ యొక్క దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయి సమాధుల్లోంచి అనేకులు లేచారు. మళ్ళీ ఇక్కడ బైబిల్ చెప్తుంది భూమి యేసు యొక్క మరణాన్ని తట్టుకోలేకపోయింది. ద ఎర్త్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు యొక్క డెత్ని భూమి కంపించిపోయిందండి. యేసు యొక్క మరణాన్ని అది తట్టుకోలేకపోయింది. అదే భూమి ఇప్పుడు ఆయన భూమి ఆకాశాలకు సృష్టికర్త కనుక ఇప్పుడు ఆయన పునరుత్థానుడైనప్పుడు కూడా ద ఎర్త్ కుడ్ నాట్ బేర్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. ఆయన సమాధిని పగలగొట్టి బయటకు వచ్చినప్పుడు భూమి కదిలిపోయిందండి. ఏంటి అర్థం దీనికి? దేవుడు ఈ భూకంపం రాసి ఆయన భూకంపం పెట్టి ఎప్పుడైనా భూకంపాలు వస్తాయి యేసు అని చెప్పడానికి కాదండి. ఆయన సృష్టికర్త. ఆయనను ఈ లోకము, ఈ భూమి ఆయనను కంటైన్ చేయలేదు. యేసు ప్రభు మన దేవుడికి ఉన్న పేరు కదండి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞాని. కనుక ఈ బైబిల్ చెప్తుంది కనుక ఆయన యొక్క శక్తికి భూమి తట్టుకోలేకపోయింది. దేవుడు అంటున్నాడు ఆయన యొక్క సిలువ, ఆయన మరణాన్ని భూమి తట్టుకోలేకపోతే ఆయన పునరుత్థానాన్ని కూడా భూమి తట్టుకోలేదు. కనుక ఈ భూమి మీద దేవుడు మనకు సంఘానికి ఏం చెప్తున్నాడు? మృత్యుంజయుడి, మృతుల్లోంచి తెల్లవారుతుండగా లేచిన యేసు ఈ భూమి తట్టుకోలేదు. భూమి మీద ఆయన కుమారుల ప్రత్యక్షతను కూడా తట్టుకోలేదండి. మనందరం కూడా చాలాసార్లు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేస్తే ఏమంటే ఈరోజు షేక్ చేసేసి అదరగొట్టేసేసాను. ఒక డ్యాన్స్ చేసినా, పాట పాడినా ఎన్నో చోట్ల షేక్ చేసేస్తారు కదా. ఇక హీరోలు అయితే వాళ్ళు నడిస్తే షేకు, కూర్చుంటే షేకు, నడిస్తే షేకు, మడత పెడితే షేకు. అబ్బా ఇంకా షేకులు అన్నీ ఇవన్నీ మనం ఉంటున్నాం. కానీ అవి మనకు బాధకరమే ఆ మాటలంటే కదా. విరాట్ కోహ్లీ షేక్ చేసి పారేసాడు కదా గ్రౌండ్ అంటే, పిచ్చ కొట్టాడని అర్థం కదా. అలాగునే ఎన్నో చోట్ల షేక్ చూస్తున్నామండి. ఎలక్షన్స్లో కూడా షేక్ చేసి పారేసాడంటే అవతల వాళ్ళందరికీ డిపాజిట్లు పోయినాడు. ఇలాంటి విక్టరీస్ ఇవన్నీ చెప్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు యేసు సిలువ
మరణము ఆ యొక్క భూమి భరించలేకపోయింది. యేసు పునరుత్థాన శక్తిని ఆయన, ఎందుకంటే అంతకుముందు యేసు ప్రభు కన్నమరిగా పుట్టినప్పుడు ఒక పసిబాలుడుగా రక్తమాంసాల్లో ఈ యొక్క శరీరము, ఈ నరాలు, ఈ మాంసము ఈ బలహీనమైనదే. హిస్ బాడీ వాజ్ సో వీక్. కనుక ఎంత బలహీనంగా అట్టే పుట్టాడు యేసు ప్రభు, మళ్ళా శరీరధారి అయి. కానీ అలాగునే జీవించాడు. ఆకలిస్తే ఆకలి, దప్పికేస్తే దప్పిక, అలసిపోతే పండుకొని ఆయన వేదనతో ఏడ్చాడు, బాధపడ్డాడు, నడిచాడు, కాళ్ళు అన్నీ సేమ్. బట్ అప్పుడు భూమికి ఏమీ కాలేదండి. కానీ ఇప్పుడైతే ఆయన పునరుత్థానుడయ్యాడో భూమి తట్టుకోలేకపోయింది. ద గాడ్ ఈజ్ ఆన్ ద ఎర్త్. ఇప్పుడు దేవుడు సంపూర్ణంగా ఆయన దైవ శక్తితో కనుక భూకంపం వచ్చింది. దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు సిలువలో నువ్వు మరణిస్తే, ఏసుతో సిలువబడి, ఏసుతో మరణించి, ఏసుతో సమాజ, ఏసుతో తిరిగి లేస్తే నిన్ను కూడా లోకం తట్టుకోలేదు. ద ఎర్త్ కెనాట్ కంటైన్. ఈరోజు మా దేవుని యొక్క బిడ్డలను కనుక చూస్తారా, ఆ యొక్క అపోస్తలుల కార్యం చూడండి 17వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులకి ఈ పేరు వచ్చింది కనుక, యేసు ప్రభు శిష్యులకు ఈ పేరు వచ్చింది కనుక అపోస్తలుల కార్యం 17:6 నేను చదువుతాను, చూడండి, తీయండి మీరు గుర్తుపెట్టి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులందరూ ఆ పట్టణ అధికారులకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చినారు. గట్టిగా చప్పట్లు కొడదామా. యేసు ప్రభు శిష్యులు ఎక్కడికి వెళ్తే అక్కడ భూకంపమే అంతే. తల క్రిందులు ఏమైతే విగ్రహాలు ఇవి దేవుళ్ళు కాదు అని చెప్పి, మనుష్యులు దేవుళ్ళు కాదని, ప్రకృతి దేవుడు కాదని వాళ్ళ మతాలకు షేక్ వస్తుంది కనుక వాళ్ళ యొక్క అధికారాలు కదిలిపోతున్నాయి. 2% క్రిస్టియన్స్ ఈరోజు ఇండియాకి ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోయారండి. 2% కదా, ఇంకా లెక్కలు అంతా 2-3%. 2-3% భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఈరోజు పార్లమెంట్లో చట్టాలు చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మతం మారిపోతున్నారని. ఎందుకండి కదా, ఎందుకండి భూకంపం తీసుకొస్తారు యేసు ప్రభు బిడ్డలు. దేవుడు అంత శక్తి మనకిచ్చాడు. ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దే విల్ షేక్ ద వరల్డ్. కనుక ఆస్ట్రేలియాలో ఒక సేవకుడు, ఇప్పుడు నేనైతే డిసైపుల్ మేకింగ్ న్యూ టెస్టిమెంట్ చర్చ్ అని దేవుడు నాకు బయలుపరిస్తే ఈ చర్చ్ పేరు పెట్టాం. శిష్యులను సిద్ధపరచు కొత్త నిబంధన సంఘము, పాత నిబంధన ఆ యొక్క ఫౌండేషన్ మీద. సో నేను ఆ పేరు పెడితే ఈ భూకంపం గురించి ఆస్ట్రేలియాలో ఒక పాస్టర్, ఒక సేవకుడికి ఎప్పుడు భూకంపం అని ఆయన మినిస్ట్రీ పేరు ఏంటంటే ప్లానెట్ షేకర్స్. ఏం పెట్టాడు? ప్లానెట్ షేకర్స్. పోతారు, చాలామంది పోతారు. అది మంచి సంఘం, అది తర్వాత వదిలిపెట్టండి. అది ప్లానెట్ షేకర్స్ అని పెట్టాడు. అలా చర్చికి పెట్టి వాళ్ళు ప్రపంచంలో 100 దేశాలకు పైకి వెళ్ళి స్వార్థను ప్రకటించారు. ఎక్కువ షేకింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళది బాగా. సో ప్లానెట్ షేకర్స్ వాళ్ళ చర్చి పేరు. మీరు ఏ చర్చికి వెళ్తున్నారంటే ప్లానెట్ షేకర్స్ కదా. కానీ ఆ చర్చికి వెళ్ళినాడు కదా, కానీ ఎవరిని షేక్ చేయలేకపోతే వేస్ట్ కదండి. దేవుడు అన్నాడు, మీరు దేవుని ప్రజలు ఈ లోకాన్ని షేక్ చేయగలుగుతారు. యేసు సిలువ వేయబడ్డప్పుడు భూకంపము, మృతులు అలాగున లేచిపోయారు, సమాధులు తెరవబడి. యేసు పునరుత్థానుడైనప్పుడు కూడా భూకంపం వచ్చింది. దేవుడు అన్నాడు, మీకు ఎక్కడైనా భూకంపం వచ్చిందా ఆలోచించండి కదా. ఎప్పుడైనా తింటే భూకంపం వస్తుందేమో పెట్టిన వాళ్ళకి, ఇక రకరకాలు. కనుక ఆలోచించండి, దేంట్లో మనం షేక్ చేస్తున్నాం భూమి మీద కదండి. దేవుడు అంటున్నాడు, ఆనాడు ఆదిమ అపోస్తలులు వాళ్ళు వచ్చారంటే భూలోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడ ఉన్నారు. దయ్యాలను వెలగొడతారు, ఆ తర్వాత రోగులను స్వస్థపరుస్తారు. అక్కడ ఉన్న మతాలు అర్తెమీ దేవి అని చెప్పి ఆమెకు ఇంకా మొత్తం శరీరం అంతా స్తనాలే ఆమెకు, అర్తెమీ దేవి అని చెప్పి ఒకసారి ఆమె ఉంది, ఆ యొక్క దేవత ఉంది కనుక, ఎఫెస్ దేవత అర్తెమీ దేవి. ఆమెకు శరీరం అంతా కూడా స్తనాలే, వక్షోజాలు ఉంటాయి కనుక ఆమె విపరీతంగా ఆరాధించేవాళ్ళు. ఆమె పిల్లల్ని ఇస్తుందని చెప్పి, పంటలను ఇస్తుందని చెప్పి ఆ యొక్క పౌలు అక్కడికి వెళ్ళి ప్రకటిస్తే అర్తెమీ దేవిని కూడా ఆరాధించట్లేదు, యేసుని ఆరాధిస్తున్నారు. అర్తెమీ దేవి బొమ్మలు చేసుకుంటారు, కొంతమంది బొమ్మలు చేసి బతుకుతారు. ఆమెకు చిన్న బొమ్మలు, ఈరోజు మన దగ్గర బొమ్మలు చేసి రోడ్డు మీద అమ్ముతారు కదా, అట్లా బొమ్మలు చేసి ఆ కంసాల బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. ఎవరు కొనట్లేదు అర్తెమీ దేవిది, ఎవరు. అప్పుడు చూశారు, ఎవడు అంటే మన ఎఫ్ఎస్కి ఎవరు వచ్చారు, పౌలు వచ్చాడని పిచ్చగా కొట్టి ఆయనను తరివేశారు. సో భూమిని, మతాలను, విశ్వాసాలను, మూఢాచారాలను, రాజ్యాలను, సింహాసనాలను, ప్రభుత్వాలను కదిలించేది యేసు యొక్క మార్గము. బైబిల్ చెప్తుంది భూకంపం వచ్చిందంటే ఏదో భూకంపం అయితే షేక్ అయిందని కాదు, మన మయన్మార్లో వచ్చింది కాదండి. బైబిల్ చెప్తుంది మనందరం కూడా ప్లానెట్ షేకర్స్ మీ లోకంలో కదా. ఒక అమ్మాయి ఇంటిలో నమ్ముకుంటే ఇంట్లో వాళ్ళందరికీ భూకంపం వచ్చిందా లేదా? తేతడి కొట్టుకొని కదా. నువ్వు ఆ దేవుని నమ్మినవేంది, ఆ దాంట్లో పోయి దిగినవేంది అని చెప్పి కదా. భార్య నమ్ముకోగానే భర్తకు షేక్,
ఖతం అయిపోతున్నాడు ఈరోజు కదా. ఒక ముస్లిం నమ్ముకుంది అనుకో, ముస్లిం కమ్యూనిటీ చచ్చిపోతున్నారు. ఎందుకంటే షేక్ చేస్తాడు దేవుడు. ఆయన కదిలించే దేవుడు. ఆయన భూమిని తన కక్షలో 24 గంటల్లో అది తిరుగుతూ ఆ యొక్క భూమి సూర్యుడి చుట్టూ 365 ఎవరు తిప్పుతున్నారు? దేవుడు కదా. అందుగురించే దినాలు కాలాలు ఏర్పడ్డాయి. ఆ దేవుడు. అంతేగాని ఇట్లా పెట్టి చక్రం తిప్పుతా, నేను చక్రం వదులుతా కదా, పోయి చేసుకొని ఆయన చక్రాలు చేసుకొని బతుకంటాం. భూమిని కదిలించగలగాలి, మనుష్యులను కదిలించగలగాలి, మతాలను కదిలించగలని, జంతువులను పూజిస్తున్నారు కదా. దేవుడు అంటున్నాడు ఈజ్ అ గాడ్ కదండి. ఆయన ఆకాశానికి భూమి కనుక. ఇది రెండోది. ముందుకు వెళ్దాము. ఇక్కడ దేవదూతలు ఆ యొక్క రాయిని తీయటానికి కాదు కదా, మనం అలాగున్నాయి. ఎందుకు వచ్చారు దేవదూతలు? 2 స్థలాలు నేర్చుకున్నాం. వాళ్ళు సాక్షులుగా ఉండాలి. రెండోది భూకంపం కనుక. ఇక మూడవది ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయంలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వారు వచ్చి ఈ యొక్క రాయిని తొలగించడానికి కాదండి. ఎందుకనంటే చూడండి, వాళ్ళిద్దరు ఎలాగున్నారు చూడండి. అతని 3వ వచనం, ఆ దూత స్వరూపం మెరుపులండెను, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి అంటే ఇక సూపర్లేటివ్ కనుక. మెరుపు కంటే ఇంకెవరు మెరుస్తారండి? ఇంకేం మెరుస్తుంది కదా, సూపర్లేటివ్ కనుక. హిమము కంటే తెల్లగా ఏముంటుంది? ఇంకేముండదు. దేవుడు చెప్తా అంతా వైట్ దగ 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 వేస్తున్నారు. ఈరోజు నేను వైట్ షర్ట్ వేసాను, కోయర వాళ్ళందరూ వైట్ వేసుకున్నారు. మనందరం దగదగ దగదగ మెరవాలండి కదా, దేవదూతల వల్ల కదండి. చాలా మటుకు ఈరోజు మెరుపులు ఈ యొక్క దగదగలు ఎవరికి ఉన్నాయండి? సిగ్గుమాలిన ఆ యొక్క యాక్టర్లకు, శరం వదిలిపెట్టిన సగం బట్టలతో డ్యాన్స్ చేసే అమ్మాయిలకు ఈరోజు మెరుపు కదా వస్తుంటే మెరుపు తీగ వచ్చిందంటారు. దాని మొహం మెరుపు తీగ కదండి. అంటే ఎంత అవమానకరం అండి. ఎవరు మెరవాలండి? దేవుని బిడ్డలు నీతితో మెరవాలి. వైట్ బట్టలు వేసుకున్నంత మాత్రాన కాదు, మన బ్రతుకులో మన నీతి మెరవాలి, మన యొక్క పరిశుద్ధత మెరవాలి, మన యొక్క జీవితము మెరవాలి, మన మార్గము మెరుపు వలె ఉండాలి. అది దేవుడిచ్చేది. ధనవంతులు, పెద్ద కులస్తులు, యాక్టర్లు, లేకపోతే ఇంకెవడికో కాదు. దేవుడు అన్నాడు దేవుని దూతల యొక్క మెరుపు మనకు దేవుడిస్తాడండి. ఏ బట్టలు వేసుకుంటే పర్వాలేదు, అలాగున్న మెరుపుతో వాళ్ళు మెరుస్తున్నప్పుడు బైబిల్ అతనికి భయపడటం వల్ల కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. ఈ యొక్క దేవదూతలు ఏమన్నా ఇక్కడ కత్తి ఉందండి, నాది ఉంది ఇక్కడ ఉందండి, ఇది కింద పడేసి ఉంది. ఇది పెడతారండి, స్కేల్ కత్తి పెడతారు నాకు ఒకటి ఇక్కడ. దేవదూతలు ఏమన్నా ఆ యొక్క కావలి వారు ఉంటే వాళ్ళ మీదికి ఏమన్నా తీసుకెళ్ళారా అండి? ఏం బైబిల్ చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. మనము ఏ ఆయుధం పట్టుకుంటే ఒకడు భయపడితే అది సరైన భయం కాదండి. మనం ఏ యొక్క యుద్ధాయుధాన్ని పట్టుకుంటే కాదు. వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ వెపన్ దో దే షుడ్ ఫియర్. అది నిజమైన ఆ కావలి వారు రోమా సైన్యం పెట్టిన కావలి వాళ్ళు, స్పెషల్ వాళ్ళని పెట్టుంటారు ఆ రోజు. ఎందుకంటే యేసుప్రభు బాడీ ఏమన్నా అయిపోతే చాలా కష్టమని చాలా ధీటైన, గంభీరమైన, చాలా సాలిడ్ ఆ యొక్క మిలిటరీ వాళ్ళని పెట్టారు అక్కడ. కనుక వాళ్ళు ఎవరికి భయపడరు. వాళ్ళు అలాంటి వాళ్ళు దేవుని దూత ఇలాగున పెట్టి కదా పట్టుకొని వాళ్ళని భయపెట్టిన, పట్టుకొని అది పట్టుకొని ఏమీ లేదండి. లేకపోతే దేవుని దూతలు కదా, మనకైతే నోట్లోని చూస్తే పాన్ పడుతుంది, నోట్లోని చూస్తే ఏదో పడుతుంది. కనుక వాళ్ళు దేవదూతలు అనుకుంటే ఉఫ్ అని ఊపితే అగ్ని కూడా రావచ్చు కదా అనుకుందాం. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు దేవ. అట్లా అగ్నితో ఉఫ్ 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 ఊపుతుంటే భయపడ్డారని ఏమీ కాదు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది దేవదూతల ప్రశంసే వాళ్ళకు భయం. పరిశుద్ధుల యొక్క సహవాసము పాపులకు, ఈ లోకంలో దుష్టులకు భయం పుట్టిస్తారు తెలుసా అండి. ఒక ఆఫీసులో ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే ఆ ఆఫీసులో చెమటలు పడతాయి ఒక్కొక్కళ్ళకు. ఎందుకు? ఆయన ఏమైనా తీస్తాడా? ఏమి తీయడు. నీతి, రైచియస్నెస్ అది కనుక. సో రైచియస్నెస్ దేవదూతలు అయితే వాళ్ళు అలాంటిది. దేవదూతల ప్రజెన్స్ వాళ్ళని భయపెట్టింది. గుర్తుపెట్టుకోండి, మనం కూడా మన ప్రజెన్స్ ఒకళ్ళకి భయం కలిగించాలి తప్ప మనం ఆయుధాలు తీసుకొని అది తీసుకొని ఇది తీసుకొని కదా జై అది ఇది అనిపోయి ఎవరన్నా భయపెట్టేవాది క్రైస్తవులను చూస్తే భయపడాలి అంతే. ఎందుకంటే మనలో ఉండే దేవుడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. బైబిల్ యోహాను పత్రికలో ఉంది, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీలో ఉన్న దేవుని చూసి భయపడాలి. నువ్వు పట్టుకున్న ఆయుధాలు, నీకున్న తొక్క అధికారము, పనికి మాలిన అధికారాన్ని బట్టి కాదు. ఒక ఆఫీసులో ఈరోజు ఒక మంచి నీతిమంతుడు వస్తే ఎందుకు భయపడతారండి? ఆయన లంచము తీసుకోడు, లంచము ఆయన ఎవరికి స్ట్రిక్ట్గా ఉంటాడు కనుక అది భయం అంటే కనుక. అలాగున దేవుని దూతలకు ఆ శక్తి ఉంది కనుక చూసి భయపడ్డారు రోమా సైనికులు. ఆ తర్వాత బైబిల్ ఇంకా ముందుకు వెళ్తే చెప్తుంది, తర్వాత ఆ యొక్క అంతనికి భయపడడం వల్ల కావలి వారు వణికి చచ్చిన వారే ఉండిరి. ఆ దూత స్త్రీలను చూసి మీరు భయపడవద్దు, సిలువబడిన యేసును మీరు వెదుగుచున్నారు అని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువును పండుకున్న స్థలంలోకి వెళ్ళి చూడమని చెప్పి ఇక్కడికి వాక్యము చెప్తే అసలు దేవుని దూత ఎందుకు వచ్చాడు?
కంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది ఈ లోకములో యేసు మరణము ఆ యొక్క యూదులకు లేకపోతే ఆనాడు మతాధికారులకు వాళ్ళకు జయములా కనిపించింది. ఇప్పుడు యేసు పునరుత్థానము ఆయన యొక్క ప్రూఫ్ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో దేవుడు అంటున్నాడు ఈరోజు రిజరెక్షను ఒకళ్ళకు టెర్రరు, ఒకళ్ళకు కన్సోలేషను, ఒకళ్ళకు అతి భయంకరమైంది. ఎవరికంటే సర్వెంట్స్ ఆఫ్ సిన్, ఈ పాపమును నెరవేరుస్తూ ఉండే ఆ యొక్క సేవకులకు, ఆ యొక్క ప్రజలకు యేసు యొక్క పునరుత్థానం టెర్రరు. లేచాడు. అదే యేసు పునరుత్థానము భక్తులకు గొప్ప ఆనందము. ఆ యొక్క యేసు పునరుత్థానము ఈ లోకానికి, మతాలకు, మతాధికారులకు అది నిత్యమైన ఒక ఓటమితో కూడిన భయము. అదే పునరుత్థానము సంఘానికి, దేవుని బిడ్డలకు నిత్యమైన సంతోషము, నిత్యమైన మహిమ, గ్లోరీ. ఏ దేవుడు లేచాడండి ఈ లోకంలో? ఏ దేవుడైనా ఈ లోకానికి వచ్చాడు, అవతారం ఎత్తాడు, అవతారం చాలించాడు, వెళ్ళిపోయాడు. కానీ చనిపోయి లేచిన దేవుడు ఎవడు లేడు, ఎవ్వడు లేడండి. కనుక ఆయన ఏకైక దేవుడు ఈరోజు రెండు రకాలుగా, ఇట్ ఈస్ అ టెర్రర్, ఇట్ ఈస్ అ కన్సోలేషన్. ఆదరణ ఉంది, ఆ తర్వాత భయము కలిగిస్తుంది. కనుక దేవుడు ఇక్కడ, దేవుని దూత వచ్చి ఆ రాయిని తొలగించి ఆ యొక్క మరి సమాధి విషయం ఏం చెప్తున్నాడు, రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. మంచిగా వినండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క అసలు భయమా అభయమా? దేవుడు అంటున్నాడు ఈ సిలువలో నుంచి దేవుడు సమాధిలోకి వెళ్ళి సమాధిలోంచి లేచిన తర్వాత ఎవరికి భయమో, ఎవరికి అభయమో? రెండు మాటలు దాదాపు ఒకటే అనిపిస్తున్నాయి. భయము మతాధికారులకు, భయము లోకానికి, భయము అధికారులకు, భయము ఈ లోకములో దుష్టులకు, భయము పాపులకు, భయము ఈ లోకములో ఇదిగో క్రీస్తు వ్యతిరేకులకు. ఇది భయము. కానీ అభయం ఎవరికి అంటే ఆయనను నమ్మిన వారికి అభయమే. ఆయన లేచాడు కదా అని చెప్పి మనం భయపడనక్కర్లేదు. ఆయన లేచాడు కనుక మనకు సంపూర్ణ అభయం ఉంది, గ్యారంటీ ఉంది. కనుక ఈరోజు ప్రతిదానికి ఈరోజు వారంటీ గ్యారంటీలు ఇస్తే దేవుడు అంటున్నాడు నా పునరుత్థానము మీకు అభయం ఇస్తుంది, ఇక మీరు భయపడటానికి లేదని చెప్పి ఈరోజు వాక్యంలో ఒక్కసారి రాయి గురించే కదా చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ సమాధి రాయిని మరి దొర్లించింది. మంచిగా వినాలి. ఇది మీ లైఫ్లో ఈరోజు మీ మనసులో స్పష్టంగా అది ప్రింట్ కావాలి. కనుక నేను భారంతో చెప్తున్నాను. రాయిని తొలగించింది దేవుని దూత వచ్చి, కానీ లేకపోతే భూకంపంతో తొలగిపోయిందా, అది అక్కడ మ్యాటర్ లేనే లేదు అసలు. ఆయన రాయి మీద కూర్చొని ఉన్నాడు ఆయన, దేవుని దూత. ఆ రాయిని తొలగించింది. గుర్తుపెట్టుకోండి, సజీవుడై, మృత్యుంజయుడై, పునరుత్థానుడైన యేసు బయటికి రావటానికి కాదు. ద స్టోన్ ఈజ్ రోల్డ్ సో దట్ జీసస్ కుడ్ కమ్ అవుట్. నో, అస్సలు కాదు. రాయిని దొర్లించింది పునరుత్థానుడైన యేసు ఆయన బయటికి రావటానికి కాదు. ఎందుకంటే పునరుత్థానుడైన యేసుకు ఈ గోడలు, ఈ రాళ్ళు, ఈ సృష్టి, ఈ ప్రకృతి ఏది అడ్డు కాదు. ఆయన హీ కెన్ మూవ్ ఎనీవేర్. ఆయన బయటికి రావటానికి కాదు. మనల్ని లోపడేసేస్తే బయటికి రావాలంటే ఏం చేయాలి? ఎవడో తలుపు తీయాలి, ఎవడో బయటికి తీయాలి మనల్ని. కనుక అలాగున యేసుని ఆ యొక్క రాయి తొలగిస్తే ఆయన బయటకు వచ్చాడు అని అంటే ఎవడైనా బుద్ధిహీనుడు, ముఖ్యంగా మతోన్మాదులు దీని మీద కూడా చేయొచ్చు. కనుక నాలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. స్పష్టంగా అర్థం చేసుకుంటే ఆయన ఎందుకు నాయన లేచినోడు బయటికి రాలేదు కదా, దేవదూత వచ్చి రాయిని తొలగిస్తేనే బయటకు వచ్చాడు. ఆయన రాయిని అంటే అడ్డు జరపలేకపోయాడు అని చెప్పి లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అట్నే అన్నాడు కదా, ఈ రాయిని తొలగించండి, నేను చనిపోయిన లాజర్ను అన్నాడు కదా. మరి అంతే, ఆయనకేం శక్తి ఉంది, ఆయనకేం భయం ఉంది? రాయిని తొలగించలేనాడు మృతుల్లోంచి లేచాడా, మేము నమ్మాలా అని పిచ్చి ఎదవా ఆ యొక్క బుద్ధిహీనమైన వాళ్ళు ఈరోజు బైబిల్లో లేని ఆ యొక్క పెడార్థాలను ఎతకచ్చు. దేవుడు చెప్తున్నాడు సంఘానికి ఆ నాలెడ్జ్ ఇచ్చాడు, సంఘానికి ఆ జ్ఞానం ఇచ్చాడు. సేవకులు గుర్తుపెట్టుకోండి, ద స్టోన్ ఈజ్ నాట్ రోల్డ్ సో దట్ జీసస్ కుడ్ కమ్ అవుట్. నో 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 నో. దేవుడు అంటున్నాడు నీవు అంటే వీ షుడ్ గో ఇన్సైడ్ సో దట్ ద స్టోన్ ఈజ్ రోల్డ్. మనము లోపలికి వెళ్ళటానికి రాయి తొలగింపబడింది. స్పష్టంగా చెప్తున్నాను. రాయి అక్కడుంటే యేసు లోపడున్నాడో లేచాడో లేదు, ఏదో ఒకటి మనకి ఏం తెలియదు. కానీ మనము లోపలికి వెళ్ళలేము. యేసు ప్రభు నేను లోపల ఉన్నానని చెప్పి ఆయన కదా లోపల. అప్పుడప్పుడు మనం కూడా పిల్లలు డోర్ వేసేసుకుంటారండి కదా, డోర్ వేసేసినాక ఏమవుతుంది, ఆ తర్వాత అరే తీయండ్రా తీయండ్రా అంటారు.
నాకు తెలిసిన ఒక పాపము మన దేవుని బిడ్డ ఏం చేసిందంటే పొద్దు తొందరగా తయారవుతుంది, ఇక స్కూల్కో కాలేజ్కి వెళ్ళాలి. తొందరగా ఏం చేసిందంటే బాత్రూంలోకి వెళ్ళిందండి. వాళ్ళ చిన్నోడు వాడు డోర్ పెట్టేశాడు. వాడు డోర్ పెట్టేస్తే ఇక పెద్ద ఇది వాళ్ళ ఆయన వచ్చి ఫోన్లు చేసి తీయండి డోరు తీరా అంటే వాడు లేదు. ఆ డోరు వాడు పెట్టేశాడు, ఆడికి కూడా డోర్ వెళ్ళట్లేదు. మెయిన్ డోర్ కూడా పెట్టింది. వాళ్ళ ఆయన బయట, వీడు కుమారుడు లోపల, తల్లి బాత్రూంలో. కొన్ని కాల్తాము, అల్లాడిపోయారండి. నాకు ఫోన్ చేశారు. నేను ఫోన్ చేసి నేను మోకాళ్ళని ప్రార్థన చేయాలి, బాత్రూమ్ డోర్ తెరవబడును కాక, బాత్రూమ్ తొట్టారు. నేను ఎట్లా చేస్తారా బాబు? ఎవరికైనా బాగాలేకపోతే నేను ఎగ్జామ్ ఉంటే చేస్తా, కానీ మీరు బాత్రూంలో డోర్లు పెట్టుకుంటే నేను ఎట్లా ఇది పాసిబులా? ఇది కాదండి. రెస్క్యూ వాళ్ళు ఉంటారు కనుక మనకు తెలుసు, పోలీసు వాళ్ళు కానీ సమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కావాలంటే వాళ్ళు డోర్ పగలగొట్టి వాళ్ళని బయటికి తీస్తారు. లోపల ఉన్న వాళ్ళకు కష్టం అండి బయటికి రావడానికి. సేమ్ అలాగున మీరు యేసుప్రభుని ఊహించుకోవద్దు. యేసుప్రభు లోపడుండి ఆయన ఉండి నేను బాగానే ఉన్నాను, మంచిగా ఉన్నాను, పేతురు ఎవరు వచ్చారా అని చెప్పి, అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు, ఏదో వినబడినట్టు బాగా మాట్లాడాల్సి వచ్చేది కాదండి, అస్సలు కాదు. కూడా రక్తమాంసాల శరీరంలో యేసు కూడా రాలేకపోయేవాడు. యేసు చేయలేదు, అలాంటి పని చేయలేదు కనుక ఆయన ఎప్పుడు కూడా గాల్లో ఎగరలేదు. ఆయన ఎప్పుడు ఏదో ఒకసారి శిష్యులకు మాత్రం నీళ్ళ మీద నడిచి చూపించాడు. ఆయన శిష్యులను బలపరచడానికి. గాలి తుఫాను గద్దించినాక నీళ్ళ మీద తప్ప యేసు ప్రభు ఎక్కడ కూడా ఇది కాలేదు. అలా ఇప్పుడు ఆయన పునరుత్థానుడైన శరీరము ఆయన ఈజీగా బయటికి రాగలుగుతాడు, కానీ ఆయన బయటికి రావటానికి కాదు. రాసి పెట్టుకోండి, మనము లోపలికి వెళ్ళటానికి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనము లోపలికి వెళ్ళటానికి ఖాళీ సమాధిని చూడాలి, చుట్టబడ్డ నార బట్టలు అక్కడ చూడటానికి అండి. ద స్టోన్ ఈజ్ రోల్డ్ అవే సో దట్ వీ కెన్ గో ఇన్సైడ్. వీ కెన్ గో. మనము లోపలికి వెళ్ళటానికి, సాక్ష్యం కొరకు లోపలికి వెళ్ళటానికి రాయిని తొలగించాడు తప్ప ఎక్కడి నుంచో దేవదూత వచ్చి ఆ రాయి అంత అవసరం లేదు యేసుప్రభు. ఆయన శిష్యులకు ఆ యొక్క దేవదూతలకు అక్కర్లేదు. మనము లోపలికి వెళ్ళలేమో. బ్రతుకు కాలమంతా ఆ రాయి వెనక ఏం జరిగిందో, ఆ రాయి వెనక ఉన్నాడా లేదా, ఏమయ్యాడో కాదు. తెరవబడిన సమాధి. నువ్వు లోపలికి రావటానికి ప్రయత్నం. లోపలికి వస్తే ఏం జరుగుతుంది? 2 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. మనం లోపలికి వెళ్ళటాన్ని బట్టి దేవుడు 2 సంగతులు. ఎంటీ టూమ్ చూస్తున్నాం. ఎంటీ ఖాళీ సమాధిని చూసినప్పుడు ప్రపంచంలో ఆ స్త్రీలకు అందుకే అన్నాడు, స్త్రీలను ఏమన్నాడు, రండి వచ్చి చూడండి, మీరు సజీవుడైన వాడిని మృతుల్లో ఎత్తున్నారు, ఇది మంచిది కాదు ఇది కదా. సజీవుడైన వాడిని ఎక్కడ ఎత్తకూడదు? మృతుల్లో ఎత్తకూడదు. ఎక్కడన్నా బస్సు యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఎక్కడైంది, మన ప్రియులు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్నారంటే కొన్ని శవాలు అక్కడ పడి ఉంటే పోయి శవాలు ఎత్తుతామా అంటే బతుకున్నాడని ఎదుగుతామా? అది ఎంత హోప్లెస్ అండి. వాళ్ళ కొడుకో కుదిరితే ఆడ ఎక్కామంటారు కదా. ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్లో పాపము తొక్కిసలాట్లో ఏదో చనిపోతారు, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం అక్కడికి వెళ్ళాము, అప్పటికే డెడ్ బాడీస్ ఉంటే ఒక్కొక్క డెడ్ బాడీ తీసిడు మనోడా, డెడ్ బాడీ చూస్తామా అండి? ఎంత అసహ్యం కదా అది. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? నా బిడ్డలు బతికుండాలి, నా బిడ్డలు బతికుండాలి. బతుకున్న వాళ్ళు వస్తుంటుంటే చూస్తాం తప్ప శవాలు ఎతకమండి మనం కదా. అది ఎంత భయంకరం కదా. అలాగ ఉండకూడదు అనుకుంటాం మనం. అలాంటిది ఈరోజు సజీవుడిని ఎక్కడ ఎత్తుకుతున్నారండి? మృతుల్లో ఎత్తున్నారు. ఇది జీసస్కి చాలా బాధపడ్డాడు కదా. నేను లేస్తానని పునరుత్థానైతానని చెప్పి నేను యాయిరు కుమార్తెను లేపాను 12 ఏళ్ళ, నాయన గ్రామంలో యవనస్తులు లేపాను కదా, ఇదిగో ఆ యొక్క బేతనీయలో లాజరును లేపాను కదా, మీరు ఎందుకు పునరుత్థానాన్ని నమ్మలేదు అనేసి బాధపడుతూనే ఆయన అక్కడ అందుకు పక్కన ఉండిపోయాడు. దేవుని దూత చెప్తున్నాడు ఏమంటే, మీరు లోపలికి వెళ్ళి చూడండి, సజీవుణ్ణి ఆ యొక్క మృతుల్లో ఎతుకుతున్నారు, లేడక్కడ. లేకుంటే ఏం తెలుసుకోవాలి? 2 సంగతులు తెలుసుకోవాలి. ఓన్లీ 2 థింగ్స్. మొదటిది ఈ యొక్క బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువు ఆయన లేవటాన్ని బట్టి ప్రపంచానికి 2 సంగతులు చెప్తున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం తీసుకోండి. మీరు అది తీసి చదవనాల్సిన అవసరమే లేదు, సమయం అయిపోతుంది కనుక. అక్కడ అబ్రహాము అనే ఒక ఆయన, ఈ యొక్క యూదులకు జాతి ఆ యొక్క పితరుడు, ముస్లిమ్స్ కూడా ఆయన అంటారు, వదిలేసాడు. క్రైస్తవులకు కూడా ఆయన కనుక అబ్రహాము తన కుమారుడి విషయమై ఆయన ఒకరోజు అబ్రహామా అని అంటే, నీకు కలిగిన ఏకైక కుమారుని తీసుకొని వెళ్ళి నువ్వు మొరియా కొండ మీద నేను చెప్పిన చోట బలియమన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవునికి లోపడ్డాడు. తన కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, కావాల్సిన బలికి తీసుకొని 3 దినాల వైపు ఆ యొక్క మొరియా కొండ మీదకి వెళ్ళాడు. మొరియా కొండ దగ్గర వచ్చేసింది. ఆ తర్వాత కొండ కిందనే తన పని వాళ్ళను ఉండమని చెప్పాడు. అబ్రహాం దగ్గర ఎంతమంది ఉన్నారండి పని వాళ్ళు అప్పుడు చెప్తారా? 300. మీ దగ్గర ఎవరైనా 18 మంది ఉన్నారా? 8 మంది ఉన్నారా? లేరు. ఆ పనికి ఇద్దరు, అబ్రహాంకి ఇద్దరు కాదండి. 318 మంది పని వాళ్ళు కలిగిన బహుధనవంతుడు అబ్రహాం. పని వాళ్ళు వస్తే ఇక్కడే ఉండండి అన్నాడు.
తన కుమారుని తీసుకొని కొండెక్కుతున్నాడు. అప్పుడు కొడుకు అడిగాడు, నాయనా నా తండ్రి అన్నాడు. గుండె చీల్చేశాడు. ఎందుకంటే ఆ యొక్క బలి ఏంటో, తండ్రి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నాయి, కానీ బలి పశువు ఏది అంటే దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే దేవుడు అలాగునే వెళ్ళాడండి. కొండ మీదకి వెళ్ళాక కొడుకును కట్టేశాడు. నువ్వే ఆ బలి పశువి, దేవుడు నిన్నే బలి ఇవ్వమన్నాడండి. ఆ కుమారుడు ఏమన్నాడు, తండ్రి నీకు దేవుడు చెప్తే చెయ్యి నువ్వు. ఎంత మంచి కుమారుడు అండి ఇస్సాకు. తండ్రికి సంపూర్ణ విధేయత చూపించాడు. అబ్రహాము సంపూర్ణ విధేయతను దేవుడికి చూపిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకుని కత్తి తీసి ఫస్ట్ పొడిచి గుండెలో చంపేసినాక ముక్కలు చేయనక్కర్లేదండి, కనుక ఆ తర్వాత అగ్ని పెట్టి కాల్చేయాలి రక్తం గారినాక. అలాంటి యొక్క కొడుకును అర్పించినప్పుడు అప్పుడు దేవుడు, అబ్రామా ఆపు, నువ్వు చేతిన కత్తి దించివేసే, నీకొక్కగానొక్క కుమారుడు నాకు ఇవ్వటానికి వినితీయలేదు కనుక నువ్వు నిజంగా దేవుని అందు భయపడేవాడు, నిజంగా నన్ను ఆరాధించావని, నిజంగా నీ కొడుకు కంటే కూడా నన్ను ఎక్కువ ప్రేమించావని, ఇది ఆరాధన, ఇక్కడ నేను దేవాలయం కట్టించుకుంటాను ఒకరోజు అని అబ్రహాము కుమారుడు ఇస్సాకు యాకోబు కుమారుడు, ఆ యొక్క యూదా కుమారుడు దావీదు కుమారుడైన సొలొమోను చేత ఒక టెంపుల్ కట్టాడు. 3000 సంవత్సరాల నుంచి వివాద స్థలం ఈరోజు ప్రపంచంలో. 3000 years నుంచి గొడవ కంటిన్యూగా జరుగుతుంది, అన్ని సెంచరీస్లో జరుగుతుంది ముమ్మరంగా. నిన్న కూడా ఈ యొక్క ఈస్టర్ అంటే రిజరెక్షన్కి వెళ్ళి ఆ యొక్క యూదులు అక్కడ ఆరాధిస్తున్నారు. అంతా ఇప్పుడు టీవీలో వచ్చేసినాయి కనుక లైవ్ ఇస్తూ ఉన్నారండి. నేను కూడా ఎంతోసేపు చూశాను. ప్రభా, అక్కడ అల్ అక్సా మందిరం కట్టింది, ముస్లిమ్స్ ఆక్యుపై చేశారు. ఒట్టోమన్ అని చెప్పి ఈ యొక్క ముస్లిం రాజ్యాలు 14వ శతాబ్దం తర్వాత ఆ యొక్క 14వ శతాబ్దానికి ముందు వాళ్ళు పరిపాలిస్తూ ఆ స్థలాన్ని ఆక్రమించేశారు యూదులది. అక్కడ ఏముంది, ఈరోజు మసీద్ ఉంది, ఆ యొక్క దేవాలయం లేదు. ఆ దేవాలయాన్ని ఎక్కడ కట్టించాడు దేవుడు ఒకనాడు సొలొమోను చేత, తన కుమారుణ్ణి బలి ఇచ్చిన దగ్గర. నీ కుమారుని బలి ఇవ్వటానికి ఇష్టపడ్డావు కనుక, లేదు అదిగో చూడు, ఆ పొదలో ఉన్న ఆ యొక్క పొట్టేలు తీసుకొచ్చి ఇక్కడ బలి ఇమ్మన్నాడు. కొండ మీదకి ఇద్దరు వెళ్ళి అబ్రహాము, నేను ఒక్కడనే వస్తానేమో, నేను తిరిగి కుమారుని లేనివాడిన ఇంటికి వెళ్తానేమో అనుకోలేదండి. అబ్రహాం ఏమి నమ్మాడు, మృతులను ఆయన సజీవులుగా చేయగలిగిన దేవుడని, ఉన్నది లేనట్టుగా చేయగలనది, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి రమారమి 100 ఏళ్ల వరకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు తనకు బిడ్డల్ని ఇస్తాను నమ్మిన ఆ దేవుడు నాకు బిడ్డనిస్తానని వెళ్ళి కొండ మీదకి వెళ్ళి బలి అర్పించి దిగి వచ్చాడండి. హోసన్న వాళ్ళ పాట ఎంత బాగుంటుందండి, అబ్రహాము దేవుడా ఇస్సాకు. మొదట్లో మేము వింటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. బలియాగముగా అర్పించి ఏం చేశాడు, ఇస్సాకునే తిరిగి పునరుత్థానుడిగా పొందాడు కదా. దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు ఖాళీ సమాధి ఏమిటి అని అంటే, బైబిల్ అంటుంది పరలోకపు దేవుడు నిన్ను ఎన్నడూ విడబడు ఎడబాయడు. గుర్తుపెట్టుకోండి, ఖాళీ సమాధి అంటుంది నీవు మరణం దాకా వెళ్ళినా, శాపం దాకా వెళ్ళినా, వేదనలోకి వెళ్ళినా, కష్టాల్లోకి వెళ్ళినా, కన్నీటిలోకి వెళ్ళినా, బూడిదైపోయినా సరే నేను నిన్ను వదిలిపెట్టను, నేను విడవను ఎడబాయనని సెలవిస్తున్నాడండి. రీసెంట్గా మన తెలంగాణలో ఉన్నాం, భద్రాద్రి కొత్తగూడెం కదా, అక్కడ సింగరేణి కాలరీస్ ఉన్నాయి. ఎన్నిసార్లు విన్నామండి వార్త. ఒకసారి చూస్తే సింగరేణి కాలరీస్ రీసెంట్గా కూడా ఒక 43 మంది చిక్కుకొని పోయారు SLBCలో. ఎన్నో వార్తలు నేను ఎప్పుడు చదువుతూ ఉంటాను కదండి. మొన్న కూడా 43 మంది దాంట్లో చిక్కుకొని పోయారు. అంతకుముందు మార్చి 7, 22, 2002 7. ఒక్కసారైనా గవర్నమెంట్ దీంట్లో ఒక 7 చిక్కు 43 మంది అనుకుందాం, 43 మంది మన చిక్కుకొని పోయారు, దాంట్లో కొలాప్స్ అయిపోతుంది. 43 అయిపోతే దాంట్లో ఒక 20 మందిని బయటికి తీసాం, 20 మందిని తీసాం అని అంటారండి. లేదు 30 మందిని తీసాం కదా, ఇంతకంటే మేము అని అంటారా? లాస్ట్ వ్యక్తిని కూడా బయటికి తీసుకొస్తారా? మొన్న SLBC ఎంత కన్నీరండి ఆ కుటుంబాలకు కదండి. ఇంటర్నేషనల్ ఆ యొక్క డిగ్గింగ్ చేసే వాళ్ళు వచ్చారు, ఫ్రాన్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారండి. వాళ్ళ యొక్క ఈవెన్ ఆడియోస్ కూడా నేను విన్నాను. వాళ్ళు దాంట్లో వచ్చి ఆ చిక్కుకొని పని. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఒక ప్రభుత్వానికే లోపల చిక్కుకొని పోతే కదా 40 20 తీసాం చాలు అంటారండి వాళ్ళు. కాదండి, అస్సలు కాదు. లాస్ట్ వ్యక్తిని కూడా బయటికి తీయటానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒక్కోసారి దీంట్లో కొంతమంది బతకరు, కానీ మన పాయింట్ అది కాదు. దేవుడు అంటున్నాడు, నిన్ను విడవను ఎడబాయను. ఒక గవర్నమెంట్ ఈరోజు ఒక వర్కర్ని వదిలిపెట్టదండి, వాళ్ళని బయటికి తీస్తుంది. పాపం డ్రైనేజీలలో కూడా అప్పుడప్పుడు ఉంటాయి, ఎంత వచ్చి ఆ డ్రైనేజీలో పనిచేసి తీస్తారు బయటికి. దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నేను సమాధి దాకా వెళ్ళిపోయినా సరే నేను మాత్రమో విడవను ఎడబాయను. నిన్ను కన్నది నేను, పుట్టించింది నేను, సృష్టించింది నేను, రక్షించింది నిన్ను ఎట్లా వదిలిపెడతాను? అందు గురించి తల్లి అయినా మరచునుగా నేను నిన్ను మరువను, నా చేతుల మీద నిన్ను
చెక్కుకొని అన్నాను. అందు గురించి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31:6 చూడండి, చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం Deuteronomy 31:6లో దేవుడు యూదులకు ఇచ్చిన, ఈరోజు మనందరికీ ఇచ్చిన మాట ఆ యొక్క బైబిల్లో ఎంత స్పష్టంగా ఉంది. మనందరం ద్వితీయోపదేశకాండం 31:6లో దేవుడి యొక్క వాక్యము, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు ఎన్నడు. ఆయన బాడి తెలుగులో కొంతమంది చదివితే దీన్ని సరిగ్గా కొంచెం చదవటానికి కాదు, అది ఇబ్బంది కనుక చెప్తున్నాను. నిన్ను విడువడు ఎడబాయడు అనేది తప్పండి, గుర్తుపెట్టుకోండి. అది చదవద్దు అట్లా, ఎందుకంటే బైబిల్ తెలుగు రావాలి, తెలుగు తెగులు పట్టిస్తారు కనుక సరిగ్గా చదవాలి. అక్కడ ఏముందంటే నిన్ను విడువను నిన్నెన్నడు. చాలామంది నోటికి వచ్చినట్టు టక్కున అనేస్తారు, నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు కాదు, నిన్నెన్నడు. తెలుగు మంచి తెలుగు అక్కడ. అంటే దేవుడు అంటున్నాడు పునరుత్థానుడైనాక దేవుడు, వినండి మంచిగా, ఆల్ డే నీతో ఉండే దేవుడు. ఈరోజు నీ తల్లి, నీ తండ్రి, నీ భర్త, నీ పిల్లలు, నీ యొక్క బంధువులు, నీ స్నేహితులు ఎప్పుడూ ఉండరండి. పునరుత్థానం, అక్కడ జీసస్ లేడు, ఎక్కడున్నాడు? నీతో ఉంటాడు ఆల్ ద డే. ఆ రోజు పునరుత్థానమైన దినము మొదట ఆ స్త్రీలకు కనిపించాడు, తర్వాత ఆ యొక్క మార్గంలో ఇద్దరు కనిపించాడు, మళ్ళీ శిష్యులు. ఆల్ ద డే హీ వాజ్ విత్ దెమ్ అండ్ ఎవ్రీ డే విత్ దెమ్. ఆయన ప్రతిరోజు ఉండే దేవుడు. ప్రతిరోజు మీ అమ్మ నాన్నలు నీతో ఏముండరండి, నీ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఏముండరు, మీ పాస్టర్లు అసలు ఉండరు. ఎవరుంటారండి? ఎవ్వరుండరు. అందు గురించే మత్తయి సువార్త 28వ అధ్యాయము తీయండి. ఆల్ డే ఎవ్రీడే, దీంట్లో 28లో ఉంది. బైబిల్ చెప్తుంది ఈవెన్ అన్ టు ద ఎండ్ ఆఫ్ ద ఏజ్, యుగాంతం వరకు తోడుగా ఉంటాడు. ఎంత మంచి దేవుడు మనకు చెప్తున్నాడు, ఎన్నో విడువడు ఎడబాయడని చెప్పి. ఆఖరి వచనం ఏముందండి చూడండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు సార్ అందరు నాతో చెప్తారా? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. అక్కడ తెలుగు వినాలి, మళ్ళీ మీతో ఉంటాను అన్నాడండి కదా. ఇప్పుడు నా చెయ్యి నాతో ఉందా లేదా? లేకపోతే ఇది పట్టుకుంటానా? చెయ్యి నేను చచ్చే వరకు ఉంటుందా లేదా? చెయ్యి నాతోటి ఉంటుందా లేదా అండి? ఎవరు ఉండకపోయినా నా బాడీ అయితే నాతో ఉంటుంది కదా. అంత సింపుల్ చేసి చెప్తున్నాడు. నేను ఉంటాను అని చెప్పట్లేదండి. దేవుళ్ళు టెంపుల్లో, గర్భగుడిలో, రోడ్డు మీద తిరిగే పశువు దేవత అయితే అది ఎటో పోతుంది, తప్పిపోతుంది. దేవుడు నీ ఆత్మకు దగ్గరలో ఉంటాడు యుగ సమాప్తి వరకు సదా. సమాధి, ఖాళీ సమాధి చూస్తే నీకు అభయం ఏంటో తెలుసా? బిడ్డా, ఐ విల్ బీ ఆల్ ద డే విత్ యూ. ఆల్ ద డే అంటే ఎట్లా అండి? దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడా? నేను పోయి గర్భగుడి దర్శనం చేసుకున్నా, నేను విఐపి దర్శనం చేసుకున్నా, ఆ తర్వాత దేవుని చూసి వచ్చా కాదు. బైబిల్లో అలాగలేదు. ఆల్ ద డే అంటే నువ్వు చిన్న తప్పు చేయంగానే, బిడ్డా ఇది నువ్వు చేయొద్దు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నీ మనస్సాక్షుల అంతరంగంలో కూడా దేవుడు ఇక్కడ వస్తే వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వు బైబిల్ తీస్తే నీకు కనిపిస్తాడు. ఆల్ డే నీతో ఉండగలుగుతాడు, ఎవ్రీడే ఉండగలుగుతాడు కదా. మటన్ దొరకని రోజు కూడా ప్రభు దొరుకుతుంది. అరే రోజు మటన్ షాప్ బంద్ అయిపోయా కదా, ఈరోజు అది బంద్ అయిపోయాయి, ఏం అవన్నీ. యేసు ప్రతిరోజు ఉంటాడు, ఆయన నీతోటి ఎవ్రీడే ఉంటాడండి కదా. ఎవ్రీడే ఉంటాడు. కొన్ని రోజులు మనతో ఉన్న వాళ్ళు కనిపించకపోయే వరకు ఈరోజు లేడండి. ప్రవీణ్ పగడాల గారు ఈరోజు వాళ్ళ భార్య పిల్లలతో ఉన్నాడండి. ఇస్ నో మోర్ లేడు ఆయనతో. బట్ జీసస్ ఇస్ విత్ దెమ్ కదా. ఆయన లేకపోయినా ఆయన భార్యకు పిల్లలకి ఎవరున్నారు? జీసస్. గట్టిగా చెప్పలు కొడదామా? నో నీడ్ టు వరీ. అస్సలు లేదు. వాళ్ళు అట్లనే ధైర్యంగా ఉన్నారు. వాళ్ళ పాప కూడా చెప్పింది, నేను అస్సలు సేవను వదిలిపెట్టాను, మా నాన్నని చంపారు. అది దేవుడు ఎవ్రీడే. అంతేకాదు యుగాంతం వరకు కూడా ఉండేది. ఖాళీ సమాధి ఏం చెప్తుందంటే, అభయం ఇస్తుందంటే, నిన్ను విడువడు ఎడబాయడు. బిడ్డాను తీసుకో. ఈరోజు నీకు ఉద్యోగం లేక కదా, నీకు వివాహం లేక, నీకు ఆర్థిక కష్టాలతో ఉంటాయి, భర్తతో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకుంటే ఇంకేదైనా ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఒకటి మాత్రం నమ్మా, బిడ్డా నా ఖాళీ సమాధిని చూడు, నీ ఆత్మలో చూడు. మీ పాస్టర్ కూడా చెప్తున్నాడు కదా, ఆ ఖాళీ సమాధిని చూస్తే ఆ ధైర్యం రావాలని, ఆ భయం. ఎంతమంది రోజు కదా. మరి పగడాల గారి ఫ్యామిలీ వెళ్తే వాళ్ళ బాడీ అక్కడ, వాళ్ళ డాడీ అక్కడ ఉన్నాడు దాంట్లో, అంతే. కానీ ఖాళీ సమాధి చూస్తే తిరిగి ధైర్యం వస్తుంది. కనుక నీ లైఫ్లో నిరాశలో, నిస్పృహలో ఎక్కడకపోయినా దేవదూత వచ్చాడు, ఆకాశం నుంచి వచ్చాడు, రాయి తొలగించడానికి కాదు. ఓ మనుషులారా, మందమతులారా, చూడండి మీ రక్షకుడు లేచాడు. హీ విల్ బి విత్ యూ టు ద ఎండ్ ఆఫ్ ద ఏజెస్ కదా. నీ పిల్లలకు కూడా ఆయన తోడుగా ఉంటాడు. నో నీడ్ టు వరీ. నీ పిల్లలకు డబ్బు సంపాదించి, వెండి సంపాదించి, బిల్డింగులు ఏం తెలియదు, ఏముంటాయో తెలియదు, కానీ వాళ్ళకి యేసుని పరిచయం చేయి. యుగాంతం వరకు నీ పిల్లల బ్రతుకు అంతం వరకు ఆయన ఉంటాడు. వాళ్ళకి చెప్పు, బిడ్డ మనం నమ్మే దేవుడి యొక్క సమాధి ఖాళీ
షోదెం, ఆ సమాధి చూపించు అని దేవుడు చెప్తున్నాడండి. రెండో చెప్పి ముగిస్తాను. బైబిల్లో ఆ యొక్క మనము లోపలికి వెళ్ళడానికి రాయిని తీశాడండి దేవుని దూత. మనం లోపలికి వెళ్ళి ఖాళీ సమాధానం చూస్తే అభయములో మొదటిది ఆయన విడవడు ఎడబాయడు కనుక. ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథం తీద్దాము. లాస్ట్ కొన్ని నిమిషాలు న్యాయాధిపతుల గ్రంథం తీస్తే అక్కడ 13వ అధ్యాయంలో అనుకుంటా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 13 కాదు 15వ అధ్యాయంలో దేవుడు ఒక వాక్యం చెప్తుంది. 9వ వచనం. అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదిరి. ఆ యొక్క న్యాయాధిపతులు, ఇంగ్లీష్లో జడ్జెస్, బుక్ ఆఫ్ జడ్జెస్, అది సీరియల్లో 7వ బుక్ అవుతుంది అనుకుంటా, 7వ బుక్ అది. ఆ యొక్క జడ్జెస్. అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదిరి లేహీలో దోపిడికై దండు కూర్చిరి. యూదావారు మీరేలా మా మీదకి వచ్చి అడుగా, ఫిలిస్తీన్లు సంసోను మాకు చేసినట్టు మేము అతనికి చేస్తామని చెప్పి అతన్ని కట్టడానికి వచ్చాం, పట్టుకోవడానికి వచ్చాం. అందుకు యూదా జనులు 3,000 మంది ఏతాములోని బండ దగ్గరికి వెళ్ళారు. మీరు చదువుకున్న తర్వాత ఇది సండే స్కూల్ స్టోరీ, చిన్నపిల్లలకే తెలిసే స్టోరీ. ఆ యొక్క భూమి మీద ఇశ్రాయేల్ యొక్క రాజ్యానికి కొంతకాలం రాజులు లేరు. ఇప్పుడు ఎవరు వాళ్ళకి ఆ టైంలో దేవుడు ఎవరిని ఇచ్చాడు? న్యాయాధిపతులను ఇచ్చాడు. అప్పుడప్పుడు కూడా మన దగ్గర కూడా ఏమన్నా ఇండియాలో స్టేట్స్లో ఎక్కువ గొడవ అయితే ఏం చేస్తారు, అక్కడున్న గవర్నమెంట్ని బర్తరఫ్ చేసేసి ఏం చేస్తారు, ప్రెసిడెంట్ రూల్ అని పెడతారు. ఇప్పుడు బెంగాల్ మీద పెట్టాలని చూస్తున్నారు. మరి యొక్క ఆరెంజ్ బ్యాచ్ కనుక ఎక్కడ ప్రభుత్వాలు ఉండకూడదు కనుక. అయితే అలాగున మరి అక్కడ పరిపాలన ఉన్నప్పుడు నియమిస్తారు. సో అలాగునే దేవుడు కూడా నాయకుల కాలంలో ఆయన ఉన్నాడు, న్యాయాధిపతుల కాలంలో ఉన్నాడు, రాజుల కాలంలో ఉన్నాడు. ఇది రాజులకు ఆ యొక్క నాయకుల కాలం మధ్యలో న్యాయాధిపతుల కాలం. అప్పుడు ఒక సంసార న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన పుట్టడంతో అసలు అది విపరీతం. అది ఎక్కడ కూడా షేకే ఉంటుంది అది. అలాంటి ఒక మహా గొప్ప బలవంతుడు, పరాక్రమవంతుడు, అతి బలము కలిగినవాడు, అతీతమైన బలం కలిగినవాడు. అతని కాలంలో అతను ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేశారంటే, లేహీలో వాళ్ళు దిగి ఏం చేశారంటే ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చి, మీరు మా యొక్క పొలాలను, మా పంటలను అనేకమైన నాశనం చేశారు. ఎవరు చేశారంటే, మేము ఎవరేం చేయలేదయ్యా, మా యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నాడో సంసోను అన్నాడు. మరి వాళ్ళు వచ్చి అడిగారు, మీరు ఒకవేళ ఆ సంసోన్ని పట్టకపోతే మిమ్మల్ని అందరినీ కూడా హతమారుస్తాం, మళ్ళీ మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాం అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మీరు అందరూ కూడా మా మీద ఎందుకు పడతారు, మా లీడర్ ఎవరు ఉన్నారో నాయకుడు, ఆయన అప్పచెప్తామంటే. ఆయన ఎక్కడున్నాడంటే తెలుసు, ఒక చోటు ఉన్నాడు. అక్కడ పోయి ఆయన టీ తాగుతున్నాడు, కాఫీ తాగుతున్నాడు, తాము బండకు పోతాడండి. అక్కడ కొబ్బరి బండలు దొరుకుతాయా, ఏం తాగుతున్నాడు కదా, సంథింగ్ ఆయన రెస్ట్ తీసుకోవడానికి పోతాడండి. అలాగున తాము బండలో వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకంటే పెద్ద గొడవ జరిగింది కనుక అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇశ్రాయేలు 3,000 మంది వెళ్ళి ఆయనను పిలిచారు. అయ్యా సంసోను నువ్వు అప్పచెప్పుకో, గొడవలు అవుతున్నాయని చెప్పినప్పుడు సంసోను మీరు నా మీద పడకపోతే నేను అప్పచెప్పుకుంటాను, నేనేమనమన్నప్పుడు ఆయన ముందుకు వచ్చాడు. ఆయనను కొత్త తాళ్లతో కట్టేసేసారండి. కొత్త తాళ్లతో కట్టేసేసేసి ఇక ఆయనను తీసుకొని పోతున్నారు. కొత్త తాళ్లతో ఎందుకు కట్టారు? ఆయన పవరు చాలా భయంకరం కనుక, ఎవరికైనా భయం వేసిపోద్ది కనుక కొత్త తాళ్లతో కట్టి, అలాగున ఇశ్రాయేలీలనే దేవుని ప్రజలు తమ నాయకుడిని ఎవరికి అప్పచెప్తున్నారు? ఆ యొక్క సిగ్గుమాలిన ఇశ్రాయేలీలు. దే డిడ్ంట్ స్టాండ్ ఫర్ దేర్ లీడర్ కదండి. ఇప్పుడు ఇక్కడికి ఎవరైనా వచ్చి మిమ్మల్ని అందరిని అన్నారు అనుకో, మేమందరం మంచోళ్ళమేనాయా, ఇక పట్టుకపోయి నన్ను పక్కోండి అంటే నన్ను తీసుకుపోతారు. ఎన్ని సంఘాలు, ఎన్ని రాజ్యాలు, ఎంతమంది అండి నిలబడట్లేదండి ఈరోజు నాయకుల పక్షంగా కదా, అలాగునట్టున్నారు కనుక. అలాంటి ఒక నాయకుల్లో ఐక్యత, క్రైస్తవుల ఐక్యత లేకపోయినందుకేనేమో మన ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము ఈరోజు ఐక్యపరుస్తుంది అందరినీ. చాలామంది అండి కదా, ఇశ్రాయేల్ అయ్యుండి తమని యుద్ధాలు చేసి కాపాడే సంసోన్ని వాళ్ళకి అప్పచెప్పడమా, ఎంత సిగ్గుమాలిన ఇశ్రాయేల్ ఆనాడు కనుక. అందుగురించే సంసోన్ ఎందుకు అప్పచెప్పుకున్నాడంటే, ఇక మనోళ్ళే కాదన్నప్పుడు ఇంకేం సిగ్గు కదా, ఆయన సొంత ప్రజలే అప్పచెప్తున్నప్పుడు. ఆ తర్వాత ఇక సంసోన్కి ఏమనిపించిందండి, ఈ సిగ్గుమాలినోళ్ళని పట్టుకొని నేనెంతకాలం వీళ్ళకి లీడర్గా ఉండాలి, వేస్టే కదండి. నేను కూడా అదంటే, నాకు ఎవరైనా ఒకవేళ ప్రైజ్ లార్డ్ చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు ఈ చర్చికి వస్తే నేను అనుకుంటాను నాకు సిగ్గే అది కదా, ఎందుకు నేను వాళ్ళకి పాస్టర్ని కదా. చాలా అండి ఇవన్నీ కూడా నిజంగా వాస్తవాలు ఇవి కనుక. బైబిల్ చెప్తుంది, ఏ ఇశ్రాయేలు కొరకు న్యాయాధిపతినిస్తే అతన్ని పట్టించేస్తున్నారు చక్కగా. అందుగురించి ఆ సిగ్గుమాలిన వాళ్ళకి నాయకుడికి ఉండడం కంటే ఆ యొక్క ఫిలిస్తీన్లో పోయి చెరలో ఉండడం మంచిది అనుకున్నాడు సంసోన్. అరే నేను ఇంత ఫైట్ చేస్తుంటే మీకు అది లేదు కనుక. చాలామంది అలాంటి బతుకుతున్నారండి, క్రైస్తవులు కానీ అనేక ప్రజల జాతులు అట్నే ఉంటాయి కనుక. అలాంటి ఒక జాతిగా ఇశ్రాయేల్ ఆనాడు ఉంటే
చక్కగా ఆయనను కట్టేస్తే పోతా ఉన్నాడు. అయిపోయింది, పోదాం పర్వాలేదు కనుక ఈ ప్రజల కంటే వాళ్ళే బెస్ట్ అనుకొని చెప్పి పోతూ ఉంటే లేహి దాకా వెళ్ళే వరకు, కొంచెం పొలిమేరలు దాటే వరకు అక్కడ ఫిలిస్తీన్లు కేకలు పెట్టారండి. ఎంత కేకలు పెట్టారంటే నాకు ఎవరన్నా ₹1,00,000 డిపాజిట్ చేస్తే చెప్తాను నేను. అదొక మిస్టరీ. అది ఎన్నో పాస్టర్స్ ఫెలోషిప్లు అక్కడ కూడా కొన్ని మిస్టరీస్ చెప్తే ఆ జనానికి ఎట్లా తెలుస్తాయి, అది మిస్టరీ. అది నేను అది ఇప్పుడు చెప్పాను నేను కేకలు, ఎందుకంటే మీరు డిపాజిట్ చేయలేదని కాదు తర్వాత చెప్తారు. అది బైబిల్ స్టడీ చేసి ఒక మంచి స్థితికి వస్తే ఆ కేకలు ఏంటో బైబిల్లో ఉన్నాయండి. ఆ కేకలు చేసినప్పుడు అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆ కేకలు విన్న తర్వాత అతడు వెంటనే విరజిమ్ముకొని ఆ యొక్క వాళ్ళతోటి యుద్ధం చేయడానికి తిరిగి చూస్తే ఆ యొక్క చుట్టంతా కూడా 3,000 మంది ఇశ్రాయేలీలు వచ్చి అప్పచెబితే వీళ్ళు దాదాపు 2,000 ఉన్నారు, 3,000 ఉన్నారు. వీళ్ళు కూడా మామూలుగా రాలేదు. కత్తులతో, కటార్లతో, గుదియలతో, బాణాలతో, ఆ తర్వాత ఈటెలతో, ఖడ్గాలతో, ఆ యొక్క డాలులతో వచ్చి ఉంటారు. మామూలు ఫైట్ కాదు అది. ఎందుకంటే సంసోని యొక్క బలం ఆనాడు ప్రపంచానికి తెలుసు ఎట్లాంటి వాడు. అందు గురించి సేఫ్టీగా చాలా తీసుకొచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత లేహీలోకి ప్రవేశించగానే వాళ్ళ కేకలు వింటుండగానే ఆ యొక్క సంసోను మైండ్ చేంజ్ అయిపోయింది. ఈ కేకలు నాకు సరేనే కాదు కదండి. అప్పుడప్పుడు కూడా మనం ఎవరినైనా సరే చాలాసార్లు ఊరుకుంటాము. ఒక్కసారి ఒక మాట మాట్లాడితే పీచి మనం కొడతాం. అది తట్టుకునే మాట కాదండి. అట్లా ఎక్కువ మటుకు భార్యలు తింటుంటారు అప్పుడప్పుడు. అది ఐ డు నాట్ నో ఎందుకు తింటారు. చాలాసార్లు అడిగాను, మీ భర్త ఎందుకు కొట్టాడు అంటే వాడు అది ఇది అంటే, కానీ నేను నువ్వు ఏమన్నావు అని అడుగుతా. అది ఒక్కటి చాలు కదా. నీకు ఆ నోరు కంట్రోల్లో ఉండాలి. చాలామంది అందు గురించి అండి. అందుగురించే ఈ ఫిలిస్తీన్లు కూడా ఏదో వాగారు. సింపుల్గా వెళ్ళిపోతున్నాడు వాళ్ళ జైల్లో ఉందామని. ఆ మాటలు కేకలు నాకు నచ్చలేదండి. అని చెప్పండి ఒక్కసారిగా కాదురా మీ సంగతి అని విరజిమ్ముకుంటే చుట్టూ ఫిలిస్తీన్లు బలమైన సైనికులు యుద్ధాలు చేసి ఆరితేరిన పరాక్రమవంతులు ఉంటే ఈయన దగ్గర ఏమీ లేదండి, ఏమీ లేదు. కానీ పోయి ఉట్టిగా కాఫీ దాటానికి కూర్చున్నాడు అంతే. ఆయనకి ఏం ఆయుధాలు అక్కర్లేదండి, మామూలు కూర్చున్నాడు. అప్పుడు అటు ఇటు చూశాడు. అప్పటికే 2-3 కొట్టుంటారండి, వెనక నుంచి అటు ఇటు పడి ఉంటాయి సంసానికి. అరే వీడు ఒకడు కాలుతో కొట్టుంటాడు. తాళ్ళు కట్టేసి ఉన్నాయి కదా, కట్టేసి ఉన్నప్పుడు కొడతారండి, ఇడిచినప్పుడు కూడా కొట్టారు కనుక కదండి. భార్య కూడా ఎంతసేపు అంటే బెల్ట్ తీసే వరకు మాట్లాడుతుంది, బెల్ట్ తీయంగానే కంట్రోల్ అవుతుంది. ఇట్లా అంటారు అంతే కదా. ఆ కాళ్ళకు తాళ్ళు చేతులు కట్టినప్పుడు కొడుతున్నాడు ఒక్కొక్కడు ఇట్లా ఆయనను అంటే ఇక దొరికింది కదా. అప్పుడు ఒక్కసారి తాళ్ళు తెంపి ఇట్లా బైబిల్లో రాయబడింది, మంచి మాట రాదు, అవి పొడి అయిపోయినాయండి. అవి మంచి మాట ఉంటుంది చూడండి, అక్కడ ఆ మాట నాకు గుర్తు రావట్లేదు. అవి ఏమైపోయినాయంటే అవి ఆ యొక్క బైబిల్ చెప్తుంది దెబ్బకు అవి కాలిపోయినాయండి. ఆ యొక్క అగ్ని చేత కాల్చబడినట్టు అయిపోయినాయండి. కొత్త తాళ్ళ చేత కడితే దేవుని యొక్క వాక్యం 14 అతను లేకి వచ్చినప్పుడు ఫిలిస్తీన్ల దగ్గర కేకలు వేగ యెహోవా ఆత్మ మీదికి బలంగా వచ్చిన తన చేతిలో కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలి ఆయనో. మంచి ఎక్స్ప్లెనేషన్ అండి. కనుక తాళ్ళు కాలిస్తే, ఇప్పుడు బట్ట కాలిస్తే, ఇంకేదైనా కాలిస్తే కొంతసేపు కాలుతుంది. కానీ జనప నార అంటే అది ఊరికైనా కాలిపోద్దండి, గడ్డి కాలిపోయింది. అది కాలిపోయినట్టు అయిపోతే అప్పుడు అక్కడ పచ్చి దవడ ఎముక ఒకటి తీసుకున్నాడు. ఇంకా తర్వాత ఆయన ఏం చేశాడు, బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. బ్యాటింగ్ స్టార్ట్ చేసినాక ఒక్క సింగిల్ కొట్టలేదు, అన్ని 6లే. 6 తర్వాత 6 ఓవర్లో 6 తర్వాత మళ్ళీ ఓవర్ చేంజ్ కావాలి, అంటే ఓవర్ చేంజ్ కావట్లేదు. 6 పడతానే ఉన్నాయి ఒక్కొక్కటి. ఎట్లా కొట్టాడంటే స్టేడియం బయటికి కొన్ని, కాళ్ళు ఇరిగిపోయి కొన్ని, మొహాలు తెగిపోయి ఒకటి, బట్టలు ఊడిపోయి ఒకటికైతే బస్సు వాయిమో అని పోయి ఉంటాడు కోసినట్టు కదా. అట్లా కొడుతుంటుంటే అసలు ఆ ఫైటింగ్ ఎట్లుంటుందండి. ఈరోజు వరకు ఏ సినిమాటోగ్రఫీ ఎవడు చూపించలేడు, ఏ రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎవడు తీయలేడు, ఏ హాలీవుడ్ యొక్క ఆ యొక్క డైరెక్టర్స్ తీయలేరు. ఎందుకంటే ఇట్స్ అ స్పిరిట్. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఫిలిస్తీన్లను జయిస్తూ పోతున్నాడు. కొడితే ఆయన కింద పడేసే వరకు 1000 మంది, ఇంతవరకు 1000 రన్స్ ఎవరైనా కొట్టారా? ఒక్కడే సంసోను కొట్టాడు. మ్యాచ్ ఎవరికైంది? ఇశ్రాయేల్కి ఫిలిస్తీన్లకి అయింది. మరి ఇశ్రాయేల్ టీంలో ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఫిలిస్తీన్ల టీంలో ఎంతమంది ఉన్నారు? ఓవర్గా ఉన్నారు, 12 మంది ఉండాలి. కానీ
ఎవ్వడు మిగలలేదండి. కేకలు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సంసోను బ్రతికున్నంత కాలం ఫిలిస్తీన్లకు కన్నెత్తి చూడలేదు. గట్టిగా చెప్పండి కొడదామా? ఎవరినైనా ఆనాడు ఫిలిస్తీన్ల యొక్క రాజు అని ఉంటాడు. మనము వెళ్దాము సంసోను మీదికంటే ఒకడి కాలు దిగిపోయినాడు ఉంటాడు. ఇగో ఇది బొక్క, నేను ఎట్లా వస్తాను, నేను రాను. నాకు నువ్వు ఉద్యోగం పెట్టుకున్నా, సైన్యంలో నాకు జీతం ఇచ్చినా, పెన్షన్ ఇవ్వకపోయినా పర్లేదు, నేను పోనయ్యా. నేను వాడు కొడతాడు, ఇంకా ఎవ్వరు కాదు. మీకు బతికుంటే బజ్జీలు అమ్ముకోవాలనుకుంటే వెళ్ళొద్దు వాడి జోలికి. సంసారం అంటే మనకి, ఎందుకంటే అది అంతా. సో భయం మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసి ఏం చెప్తున్నా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎగ్జాక్ట్ యేసుక్రీస్తులో నెరవేరింది. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తును ఆయనను స్వజనులు అప్పచెప్పేశారు. హౌ సాడ్ ఫర్ హిమ్. యేసుక్రీస్తుకి బాధ ఉందండి. సంసోనికి అది యేసు ప్రభువుకు ఉంది, ఈరోజు కూడా ఉంటుంది. సొంత ప్రజలు అప్పచెప్తుంటారు అప్పుడప్పుడు. సొంత ప్రజలే ఆ యొక్క ఎదుటి వాళ్ళ ఎదుట, లేకపోతే వేరే వాళ్ళ ఎదుట మనల్ని ఇచ్చేసేస్తారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది. యేసు అనుభవించాడు, అది సంసోను అనుభవించాడు. ఆ ఏతాము బండలో నుంచి యేసు ప్రభు గెత్సెమనే తోటలోంచి వెళ్తున్నాడు. ఆడమ్మేస్తే తన ప్రజలే. తను సిలువేయండి, సిలువేయడానికి ఏం చేశాడు యేసు ప్రభు? సిలువేయటానికి ఏం చేశాడు? గుడ్డి, కుంటి, మూగ, చెవిటి, చాంద్రోగులను బాగా చేశాడు. పక్షవాయువుల నుంచి ఎన్ని మేలు చేస్తే, వేరే వేరే దేశాల నుంచి కూడా వచ్చారు కదా. ఆ యొక్క సిరియా దేశం నుంచి వచ్చి స్వస్థపడుతున్నారు, లిబియా దేశం నుంచి వచ్చి స్వస్థపడుతున్నారు, ఆ యొక్క మోయాబు నుంచి వచ్చి స్వస్థపడుతున్నారు. బైబిల్ చుట్టూన్న దేశాలు అవన్నీ కూడా, యూదయ, గలిలయ, సమరయ, ఇదుమయ, పెరయ, ఆ దేశాలు ఆ ప్రక్కన ఉన్నాయి. వచ్చి వాళ్ళందరూ పోతుంటే ఏం చేశాడండి? తన ప్రజలు అప్పచెప్పినప్పుడు యేసు ప్రభు అలాగున కట్టబడి వెళ్ళాడండి. ఎట్లా కట్టి ఎక్కడ తీసుకెళ్లారు? లేహి దాకా తీసుకెళ్లారు. యేసు ప్రభుని ఎక్కడ తీసుకెళ్లారు? కల్వరి దాకా తీసుకెళ్లారు. కల్వరి అనే మాట నాకు కొంచెం అసహ్యం కనుక నేను గొల్గొత్తా అంటాను. కనుక కల్వరిని పెట్టుకున్న వాళ్ళంతా పనికి మాలిన దొంగలైన పాస్టర్లు ఎక్కువ కనిపించారు. అసలు కల్వరి చూస్తే ఇది బ్రాండ్ ఆడిదే అనిపించేటట్టు అయిపోయింది ఈరోజు. కల్వరి పెట్టుకున్న పాస్టర్ ఎవడైనా సరే వాడి బ్రతుకులో ఏది నీతి లేదండి. పెట్టి ఇక్కడ హైదరాబాద్లో అయితే కల్వరి టెంపుల్ అని పెట్టారు కనుక, నీచమైంది కనుక. ఆ కల్వరి అనే మాట నేను ఎప్పుడో వదిలేసాను, ఈరోజు నోట్లో సడన్గా వచ్చింది. గొల్గొత్తాకి తీసుకెళ్ళాక ఏం చేశాడు? అప్పుడు యేసు ప్రభు సంసోను లాగానే తన శత్రువులను జయించడం మొదలుపెట్టాడు. ఆ యొక్క పచ్చి గాడిదెముక తీసుకుంటే యేసు ప్రభు పచ్చి ఆయన ప్రేమను తీసుకోనండి. తండ్రి వీరేం చేయించినారు, విరగరు, క్షమించుమని యేసు ప్రభు అపవాదిని, సైతాన్ని, దయ్యాలను, నాయకులను, ప్రధానులను, అధికారులను, సిలువ వేసి కొట్టిన సైనికులను జయించుకుంటూ పోతున్నాడు. ఒక్కొక్కడి గుండె ఇదైపోతుంది. ఏంటినా తన్ను పొడుస్తున్న వారిని క్షమిస్తున్నాడే. ఆయన యేసు జయమో అత్యధికమైన జయమో. అలాగున కొట్టుకుంటా ఆయన సిలువను జయించి, మరణాన్ని జయించి జయోత్సాహంతో బయటికి లేచాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాస్టర్ కోవిడ్ టైంలో హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో వేశారు ఆయనని. అలా కుటుంబం అంతా నిరాశ, కుటుంబం అంతా నిస్పృహ. ఏం చేయాలి? అందరికీ వచ్చింది కనుక. ఇక కోవిడ్లో ఇప్పుడు ఈ యొక్క క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని ఉంటాయి కదా. అట్లా కోవిడ్లో అన్నారు, నేను నమ్మను, కానీ నాకైతే తెలియదు అంత మెడికల్గా. ఆ రోజు 4th స్టేజ్ కూడా ఉందంట అండి. వాళ్ళు ఆ యొక్క పారామీటర్స్ ఉంటాయి కనుక, మెడికల్ పారామీటర్స్ ఉంటాయి. బహుశా ఇది లాస్ట్ స్టేజ్ అని చెప్పేదానికి, ఎందుకంటే వాళ్ళు మెడిసిన్ డాక్టర్లు, మనకు తెలియదు కనుక. వాళ్ళు ఎట్లా చెప్పి ఉంటారంటే ఆక్సిజన్ లెవెల్ పడిపోద్దండి. ఇక అస్సలు కాదు ఆక్సిజన్ లెవెల్, ఇంకేవో పారామీటర్ చూసి చెప్పారు. ఈయన ఫినిష్గా బతకడని చెప్తే తీసుకుపోయి హాస్పిటల్ వేశారు. హాస్పిటల్లో వాడు ఆయన నుంచిన 3 days 4 days తర్వాత ప్రతిరోజు శవం వెళ్ళిపోతుందండి. ఆ ఇంటి వాళ్ళు వెళ్ళి హాస్పిటల్ దగ్గర అక్కడ నిలబడి చూస్తే ఈరోజు బాడీస్ వెళ్ళిపోతున్నాయి. ఈయన కూడా కొన ఊపిరితో ఉన్నాడు, ఆక్సిజన్ పెట్టాడు, మంచిగా మాట్లాడుతున్నాడండి. దగ్గర ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ బెడ్ మీద ఉన్నాడు. ఆ తర్వాత ఈరోజు ఒక ఆయన, ఈరోజు లేడు, ఇటు బెడ్, ఈయన లేడు, అటు అలాగున శవాలు వెళ్ళిపోతానే ఉన్నాయండి. ఇక ప్రతిరోజు ఆయన భార్య పిల్లలు హాస్పిటల్ దగ్గరికి అసలు 11 వేసుకొని పోవాలి. ఈరోజు లాస్ట్ ఏమో బాడీ తెచ్చుకోవాలా? కాదండి, అసలు అలాగున వెళ్ళి చివరికి ఆ యొక్క కోవిడ్లో ఒకరోజు తెలిసింది, ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారండి. ఆ వార్డులో ఉండే నర్సులు, వాళ్ళకి హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళు స్టన్ అయ్యారు. ఈయన ప్రాణం పోవట్లేదు, ఈయనది ఈజ్ స్టిల్ అలైవ్. ఆయనకు ఆక్సిజన్ పెట్టాల్సిన పని అప్పుడప్పుడు వస్తుంది, కానీ ఆయన వెంటిలేటర్ మీద ఏం పెట్టలేదు, మామూలు మెడికేషన్ ఇస్తున్నారు. మరణపు లోయల్లో, మరణపు ఛాయల్లో, ఆయన అగాధపు పాతాళం దాకా ఆయన ప్రాణం వెళ్తుంది, కానీ ప్రార్థన చేస్తున్నారు కనుక ఆయన యేసు నన్ను వదిలిపెట్టాడు అని నమ్ముతూ ప్రార్థన చేసుకున్నాడండి. కరెక్ట్గా కొన్ని రోజులైనాక మళ్ళీ ఆయన నార్మల్ అయిపోయాడు.
బయటకు వచ్చేస్తే హాస్పిటల్ వాళ్ళు సాక్ష్యం, ఇక్కడికి వస్తే ఈ వార్డులో బతికినోడు ఒక్కడైనా నన్ను అదరెవరు ఎవరు? ఆయన ఒక పాస్టర్. ఆ యొక్క హాస్పిటల్ వాళ్ళంతా సాక్ష్యం అండి. ఆ పాస్టర్ ఒకరోజు మా పాస్టర్ ఫెలోషిప్లో సాక్ష్యం చెప్పాడండి వచ్చి. అందరూ ఆ రోజు పాస్టర్లు ఏడుస్తున్నారు. నేను కూడా అలాగన కోవిడ్లోకి వెళ్ళిన వాడినే. వెళ్ళి నేను మాట్లాడుతుంటే ఉప్పల్లో ఒక పాస్టర్ చిలకానగర్లో, అన్నా నీకు దమ్ము వస్తుందన్నా, నీకు కోవిడ్ వచ్చింది చెక్ చేయించుకో అన్నాడు. 4 రోజులండి కోవిడ్లో. మరణపు లోయల్లోకి వెళ్ళాను నేను కూడా. అప్పుడు మా పాప అక్సా ఫిలిప్పీన్స్లో ఉంది, నాకు తెలియదు. ఆ క్యారన్ ఉన్నాడు, పాస్టర్ మంది, ఆ తర్వాత సైదులు ఉన్నాడు. సైదులు కూడా పాపం కూర్చొని ఉండేవాడు దినమంతా. వాళ్ళ బావనే నాకు ట్రీట్మెంట్ చేశాడు. అలాగున మరణం. కొద్దిసేపు ఒకరోజు అయితే రాత్రిగా నేను చనిపోయాను అనుకున్నారు. అంటే చనిపోయానంటే అయిపోయింది ఇక బతకడానికి. అది ಎಲ್ಲರೂ లేపాడు. నేను ఆయన సాక్ష్యం వింటుంటే నాకు తెలుస్తుంది దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన దేవుడు ఆయన బంగారంతో వెండితో రక్షించే దేవుడు కాదు. ఆయన ఈ లోకంలో మనం ఇచ్చే కానుకల అర్పణలతో రక్షించే దేవుడు కాదు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్షించిన దేవుడు. ప్రాణానికి ప్రాణం ప్రతిష్ఠ చేసిన దేవుడు. ఆయన ప్రాణం పెడుతున్నప్పుడు అనేక మంది దుర్మార్గులు, దుష్టులు వాళ్ళను మరణం మీద జయించి లేచాడు కనుక అలాగున హాస్పిటల్లో ఆ పాస్టర్కి సాక్ష్యం అండి. మళ్ళీ చనిపోయిన పాస్టర్లు ఉన్నారులేండి, మనం దాని నుంచి వదిలేస్తే. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు నేను చెప్తున్నానంటే, యేసు ఖాళీ సమాధి ఏం చెప్తుందంటే, రెండవ భయము, ఆ సమాధిని చూసినప్పుడు, ఆ ఖాళీని చూసినప్పుడు దేవుడు రెండోది ఏమంటున్నాడంటే, ఆయన జయోత్సవముతో ఆయన నిన్ను ఊరేగిస్తాడు. హల్లెలూయా. చూద్దాం ఆ వాక్యం ఎక్కడుందో. కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము, ఆ యొక్క వాక్యం చెప్తుంది. యేసు ప్రభువు ఏం చేశాడు సిలువలో? ఆయన సమాధిని ఎందుకు ఖాళీ సమాధిని చూపిస్తున్నాడంటే, చదవండి సిస్టర్. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వాటిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు, మంచి సిస్టర్, థ్యాంక్ యూ. మరి నేను 2వ అధ్యాయం మొదటి నుంచి అవుతాను చూడండి. 15వ వచనం, ఇంకొంచెం చాలా పెద్ద వచనము. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? 13 నుంచి మొదలవుతుంది. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకి ఉండటం వలన మీరు మృతులై ఉండగా, మనం చచ్చిపోయిన వారు ఉండగా. ఫిలిప్పీ 2:15, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో దాన్ని పట్టి తెచ్చి బాహాటముగా వేగులుగా కనపరచెను. దేవుడు అంటున్నాడు, బిడ్డ నీ లైఫ్లో విక్టరీ ఉంది. ఆ ఖాళీ సమాధిని చూస్తే నీకు అట్లా జయోత్సాహము నీ బ్రతుకులో నేను ఊరేగిస్తా. మొదట నేను లేచాను, నేను లేచి నిన్ను అలాంటి యొక్క జయోత్సవం ఇస్తాను. ఒక హాస్పిటల్లో ఒక వార్డులోకి వెళ్ళిపోతే ఎంత ధనవంతుడు వచ్చి చచ్చిపోయాడు హాస్పిటల్లో, ఎంత పేదవాడు వచ్చి చచ్చిపోయాడు హాస్పిటల్కి వచ్చి. మొత్తం వార్డులో అందరి డెత్ కేసెస్, ఒక్కడే. దేవుడు అంటున్నాడు, బిడ్డ నిన్ను హాస్పిటల్లో జయోత్సాహంతో బయటికి తీసుకొస్తాను. నేను పాస్టర్ల మధ్యలో జయోత్సాహంతో తీసుకొస్తాను. నీ బంధువుల మధ్యలో జయోత్సాహంతో నేను ఊరేగిస్తాను. ఎందుకో తెలుసా? నేను పాపాన్ని మరణాన్ని జయించిన దేవుణ్ణి. దానికి అభయం ఏంటో తెలుసా? నా ఖాళీ సమాధి చూడు. లుక్ అంటు మై టోమ్. అది ఖాళీ సమాధి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆ వాక్యం ముగించే ముందు బైబిల్ ఏం చెప్తాను? ఆ స్త్రీలు ఎక్కడికి వచ్చారు? సమాధి దగ్గరికి వచ్చారు. ఏం తెచ్చారు? సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి దానికి పుయ్యాలనుకుంటే, ఈరోజు మతాలన్నీ అలాగునే ఉన్నాయి. ఇదిగో మీరు ఏ సమాధికి వెళ్ళారంటే అక్కడ చెద్దరు కప్పచ్చు, ఆ యొక్క దేవుడికి ఏదన్నా ఇచ్చేయచ్చు. కానీ సజీవుడైన దేవుడు, అందు గురించి ఇక్కడ ఏం విగ్రహాలు పెట్టమండి చర్చిలో. నీ సజీవుడైన దేవుడు ఆయన ఏమంటున్నాడు? నా ఖాళీ సమాధి నీతో మాట్లాడాలి. నా ఖాళీ సమాధి 2 సంగతులు నీతో మాట్లాడాలి. అదేమిటో తెలుసా? మొట్టమొదటిది బైబిల్ చెప్తుంది, నిన్ను విడువను ఎడబాయను. రెండవది అంటున్నాడు, నీ బ్రతుకులో ఎక్కడ నువ్వు ఓడిపోయావో, ఎక్కడ నువ్వు ఎక్కడ నువ్వు అవమాన పాలయ్యావో నీకక్కడ జయమిస్తాను. 2000 సంవత్సరాల నుంచి చర్చి ఏది సెలబ్రేట్ చేసుకుంటుందండి? ఆయన యొక్క పునరుత్థానాన్ని. కనుక మనం సజీవుడైన దేవుణ్ణి ఈ లోకానికి ప్రకటిస్తున్నాం. మృతుడైన దేవుణ్ణి కాదు, చనిపోయిన దేవుణ్ణి కాదు, శిలువకి ఎలాడబడిన దేవుణ్ణే కాదు, మనము మృత్యుంజయుడైన దేవుణ్ణి. ఏ దేవుడు ఉన్నాడు ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో? బుద్ధుడు చనిపోయాడు. యూ కెన్ గో టు ద బుద్ధుడి సమాధి ఎక్కడుందో నాకు కరెక్ట్ తెలియదు కదా. మహమ్మద్ సమాధి ఈరోజు అరేబియాలో ఉంది కదా, ఆలోచించండి. ఇంకా సాయిబాబా సమాధి ఇక్కడ ఉంది, పుట్టపర్తి సాయిబాబా సమాధి అక్కడ ఉంది. చెప్పండి, ఇంకెవరైనా ప్రపంచంలో దేవుళ్ళుగా దేవతలుగా? ఆ యొక్క సిక్కు మత గురువు కదా, గురు గోవింద్, ఆయన సమాధి ఉంది. తీర్థంకులు, జైన్స్, వాళ్ళందరి సమాధులు ఉన్నాయి ఈరోజు భూమి మీద. ఎవరినైనా తీసుకెళ్ళి ఏ సమాధిని? ఈరోజు అంబేద్కర్ సమాధి ఉంది,
గాంధీ గారి సమాధి ఉంది, సమాధులు ఉన్నాయి అందరివి, కానీ ఒక్క యేసుక్రీస్తు సమాధి అది ఖాళీగా ఉంది. మరి రాముడి సమాధి ఎక్కడ ఉందో తెలుసా మీకు? తెలియదు. అది మనకు అసలు మన నమ్మకం. కృష్ణుడి సమాధి ఎక్కడుందో చెప్తారా నాకు? ఎక్కడన్నా నేను వెళ్తాను, నేను చూసి వస్తాను. రాముడి సమాధి భూమి మీద ఎక్కడన్నా ఉందా? ఆయన అవతరించాడు చేసి ఓకే మేము నమ్ముతాం, ఓకే సమాధి చూపించండి ఆయన వెళ్ళిపోతే కదా. కృష్ణుడి సమాధి ఎక్కడుంది? ఇక్కడ వాళ్ళదైతే లేదు. ఇప్పుడు సాయిబాబా సమాధులు అయితే ఉన్నాయి, వీళ్ళు ఎప్పుడు చెప్తున్నాడు. ఒక్క సమాధి యేసుక్రీస్తుంది. లోకానికి చెప్తుంది, బిడ్డ నీ బ్రతుకులో నిరాశ, నిస్పృహ, దుఃఖంతో బతకద్దు, నువ్వు జీవోత్సాహంతో ఆయన ఊరేగింపచేసే దేవుడు కనుక ఆ మంచి దేవుడు నీకేమిస్తున్నాడు? ఈరోజు పునరుత్థాన నిరీక్షణ ఇస్తున్నాడు. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాము. బైబిల్ చెప్తుంది, దేవదూతలు వచ్చి రాయిని తొలగించింది క్రీస్తు ప్రభు వారు బయటికి రావటానికి కాదు. ఆయన తర్వాత 40 దినాలు కనిపించాడు. వాళ్ళు ఇల్లు తలుపులు పెట్టుకుంటే లోపలికి వెళ్ళాడు ఆయన. వాళ్ళు ఎక్కడ లోపడున్నా యేసుప్రభు వెళ్ళాడు. ఆయన ఇక్కడ గలిలీలో కనిపిస్తే వెంటనే ఆయన యూదయలో కనిపించాడు. యూదయలో కనిపించిన ఆయన ఇంకొక సమరయలో కనిపిస్తున్నాడు. 40 days ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన బాడీ మనలాంటి బాడీ కాదిక, అది పునరుత్థానం చెందిన. ఆయన రాయి తొలగిస్తే నేను బయటికి రావచ్చు అని దేవుని దూత వచ్చి రాయి తొలగించలేదు. కానీ బయట ఉన్న మన బ్రతుకుల్లో లోపలికి ఎన్నడికి వెళ్ళలేము సమాధిలోకి. సో ఇట్ ఈస్ ఓపెన్డ్, ఇట్ ఈస్ రోల్డ్, so that we can go and see and tell the world and preach the world and announce that to the world that my Lord is risen. నా ప్రభువు లేచాడు, నా ప్రభువు మృతుడు కాడు, నాకు నా భయం, నన్ను వదిలిపెట్టాడు. తండ్రి మృతుల్లోంచి తన కుమారుని లేపిన ఆ దేవుడు అంటాడు, నిన్ను విడువను ఎడబాయను, నేను అందరూ వదిలేసినా పర్వాలేదు. మీ అమ్మ, మీ నాన్న, మీ అన్న, మీ వదిన, మీ అక్క చెల్లెలు ఎవరు వదిలినా, మీ కులస్తులు వదిలినా, బిడ్డ నేను వదిలిపెట్టను. All the day I will be with you. Every day I will be with you. And I will be with you even unto the end of the age. యుగాంతం వరకు నా సమాధి చూసి నువ్వు ఆ ఫెయిత్లో ఉండవు, నన్ను ఎవరు నేనేం చేయలేరు. కనుక రెండవది, నీ బ్రతుకులో కదా సంసోన్ ఇంకా కొన్ని నిమిషాల్లో పట్టబడితే ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసా అండి? రండి ఎన్టీసీ బైబిల్ స్టడీకి వస్తే చాలా డీప్గా చెప్తాను. అతన్ని తీసుకెళ్ళి ఫిలిస్తీన్ల దేవుళ్లకు, దేవతకు బలి ఇవ్వటానికి తీసుకెళ్తున్నారు. బలి, ఒక గొర్రెను మేకనిచ్చినట్లు సంసోనుని, ఇశ్రాయేలు నాయకుడిని బలి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సంసోను జయించాడా లేకుంటే వాళ్ళ యొక్క దేవాలయంలో బలికి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు కదా. అలాగూ నీ బ్రతుకులో ఏది నిన్ను పట్టుకొని పోతుందో, ఏది నిన్ను లాక్కొని పోతుందో, ఏది నిన్ను తీసుకొని పోయి సర్వనాశనం చేయాలి, దేవుడు అన్నాడు, బిడ్డ నా ఖాళీ సమాధి చూడు, నా చేతిలో చేపెట్టు, నీకు జయోత్సాహం ఇస్తాను. నీ ఫైనాన్సెస్ నువ్వు కృంగిపోయి ఉన్నావా, రా పట్టుకో, నా రిక్తత్వంలో నీకు సంపూర్ణత ఇస్తాను. నీవు ఒకవేళ ఆ యొక్క అనారోగ్యాలతో అంచుల్లో ఉన్నావా, రా, నా గాయాలతో నిన్ను లేపి నీకు జయోత్సవం ఇస్తాను. నీ హెల్త్లో, నీ జీవితంలో పాపముతో కొట్టుమిట్టాడుతున్నావా, రా, నా రక్తంతో కడిగి నీకు జయోత్సవం ఇస్తాను. ఏ శాపంతో బాధపడుతున్నావా, రా, నా చేయి పట్టుకో, నేను సమాధిని దాటించి నీ శాపాన్ని తొలగిస్తాను. ఎంత మంచి దేవుడు కదా. అందు గురించే మనం విగ్రహాలను ఎందుకు మొక్కము? విగ్రహాలలో ప్రాణం కూడా ఉండదు. పక్షిలో, జంతువులో ప్రాణం ఉంటుంది. ప్రాణము లేని ఆ యొక్క ప్రాణమున్న పక్షులను, జంతువులనే వాళ్ళలో ఆత్మ ఉండదని తెలిసిన మనము ఒక రాతిలో, ఒక బొమ్మలో ప్రాణం లేని దాంట్లో ఆత్మ ఎట్లా ఉంటుంది? ఇది విచక్షణ కదా. మనుష్యుల ఆత్మ ఉంటుంది, కానీ మనుషులు సృష్టికర్తలు కాదు కదా. పోయి ఆ పీఠాధిపతికి, ఈ పీఠాధిపతికి వెళ్ళి మనము సాష్టాంగ పడాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు మనలాంటి ఆత్మల సృష్టికర్త, ఆత్మల నాయకుడు, ఆత్మల విమోచకుడు లేచాడు సమాధిని గెలిచి. ఆయనందు విశ్వాసం ఉంచితే నీ బ్రతుకులో 2 కలుగుతాయి. విడవని ఎడబాయని యేసు చేతిలోకి నీ చెయ్యి ఉంటుంది. నీవు ఓడిపోయిన బ్రతుకులో జయం ఉంటుంది. ఆ క్రీస్తుని స్వీకరించు. పునరుత్థానానంద సంతోషంతో, ఆనందంతో ఈ భూమి మీద నీవు బ్రతికిన దినాలు సాక్షిగా బ్రతుకు. అలాంటి కృపదేవుడు మనకి ఇచ్చులాగా ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మరొక్కసారి ప్రభా, ఈరోజు నాయన నీవు సమాధిని గెలిచి, లోకాన్ని గెలిచి, పాపాన్ని గెలిచి, శాపాన్ని గెలిచి, మరణాన్ని గెలిచి, మృత్యుంజడే మృతులోంచి ఏ దేవుడు నాయన, ఏ దేవత ప్రభా, ప్రతి ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి సమాధులన్నీ కూడా కుళ్ళిపోయి ఉన్నారు దేవా. దాని దగ్గర తీసుకుపోయి చెద్దరేవ అయ్యా కప్పచ్చు ప్రభా. అక్కడ తీసుకెళ్ళి మేము పూలు వేయచ్చు ప్రభా, ఇంకేదైనా చేయొచ్చు తప్ప ప్రభా వాళ్ళు మాతో మాట్లాడలేరు. దే కాంట్ స్పీక్ విత్ అస్.
బట్ నువ్వు లోకాన్ని, పాపాన్ని జయించి, మరణాన్ని జయించి సజీవుడిగా లేచిన నీవు యూ కెన్ స్పీక్ విత్ ఎనీవన్. ఎవరితో అయినా మాట్లాడగలుగుతావు, ఎవరితో అయినా ఉండగలుగుతావు. కానీ ఆ గొప్ప దేవుడవు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈరోజు ఈ పునరుత్థాన పండుగ రోజు మాకు ఇచ్చిన గొప్ప సంతోషాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ, విధమైన వాక్యం నారుగడ్డ నీరు పోసి నురంతాలు ఫలింపచేయమని మా ప్రియ రక్షకుడైన, పాపాన్ని జయించి మరణాన్ని జయించి మృత్యుంజయుడై ఈరోజు 210 దేశాలతో కుల, మత, ప్రాంత, భాష భేదం లేకుండా ఆరాధింపబడుతున్న ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయ్యండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.